ప్యానల్ డిస్కషన్లో ఇవాళ ఈ ప్యానల్ డిస్కషన్ని మొత్తాన్ని మోడరేట్ చేయడానికి ధ్యాన విద్యార్థి వెంకట్ గారు, తర్వాత పత్రిజీ ఫిలిమ్స్, ఎంతమంది తెలుసు ఇక్కడ? పత్రిజీ ఫిలిమ్స్ ఈ మధ్యలో పత్రిజీ యొక్క డాక్యుమెంట్ సినిమా తీస్తున్నారు. ఆ సినిమా తీసే డైరెక్టర్ వెంకట్ గారు, తర్వాత ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఎన్నో కాలేజీలకి, ఎన్నో స్కూళ్ళకి విద్యార్థులు ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పించారు ఆయన. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి, అంటే కనీసం 20 సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో ఉండి యంగ్గా ఉన్నప్పటి నుంచి కూడా పిఎస్ఎంకి అంకితమై తన సేవలు అందిస్తూ ఉన్నారు. తనని మన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికీ హలో అండి. అందరికీ సో ఈరోజు మనం ప్యానల్ డిస్కషన్ చేయబోతున్నాం. సో డిస్కషన్ అంటే తెలియదు కదా, మనం ఒక టాపిక్ మీద ఒక టాపిక్ ఎంచుకొని లేదా కొన్ని ప్రశ్నల్ని మరి 3 స్పీకర్స్ నుంచి ఒకటే ప్రశ్నని 3 రకాలైన సమాధానాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సరేనా? సో ముందుగా మరి ఈరోజు స్టేజ్ మీదకి నేను జగపతి రాజు గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో సారు గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఒక కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండి మరి యంగ్స్టర్స్ యొక్క మైండ్ సెట్ని బాగా అర్థం చేసుకొని మరి వాళ్ళకి ఎంతో అద్భుతంగా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. అట్లాగే ఈరోజు ప్రకృతి వ్యాలీ అనే ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరకులో మరి ప్రకృతి మధ్యలో ఆయన ఒక సృష్టిస్తున్నారు. సో ఆయనతో పాటు ఈరోజు మనకు ఇంకొక అతిథి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు నుంచి చంద్రశేఖర్ గారు మరి పిరమిడ్ వ్యాలీలోనే చాలా సంవత్సరాలుగా ఉంటూ పత్రి మేడంకి అతి సన్నిహితంగా ఉంటూ మరి వ్యాలీ పనులన్నీ కూడా ఒక వెన్నెముకలా ఉంటూ ఆయన చేసుకుంటూ వచ్చారు. ఇంకొకళ్ళు మన ధ్యాన గద్దర్, మరి తెలంగాణ పాటలతో తెలంగాణ ఉద్యమంలో ఎంతో వీరోచితంగా పోరాడిన మన భూపతిరాజు గారు ఈరోజు ధ్యానంలో కూడా అంతే వీరత్వాన్ని, అంతే పోరాట పతువుని చూపిస్తూ మరి ధ్యాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న భూపతిరాజు అన్నకి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. అయితే మనం ఒక టాపిక్లో వెళ్ళే ముందు ఒక్కొక్క నిమిషం సార్ మీ గురించి, ఒక నిమిషం మీ గురించి. అందరికీ నమస్కారం. ఎలా ఉంది మన చుట్టూ ఉన్న ప్రపంచం? సెకండ్కి 255 జీవుల్ని తినడం కోసం చంపేస్తుంటే చాలా బాగుందా? నిమిషానికి 15,800 జీవుల్ని ఇంత నాగరికలం అయిన తర్వాత కూడా ఇంకా తినడం కోసం మనిషి అవ్వకపోవడం బాగుందా? మాట్లాడరే? ఓకే, టాపిక్లో తర్వాత వెళ్దాం. నా పేరు దాట్ల రాయి జగపతిరాజు, సైకాలజీ నా సబ్జెక్ట్. నేను 2000లో డాక్టర్ న్యూటన్ గారి ద్వారా ఈ మూమెంట్లోకి వచ్చాను. నాకు ఒక బాబు పుట్టి చనిపోతే అప్పటి వరకు ఉన్న నమ్మకాలు, నేను ఒక కరడుగట్టిన హిందూ ఫ్యామిలీ వాడిని, ఆర్ఎస్ఎస్ వాడిని. చాలా ఎక్కడైనా చర్చిల్లో, మైకిల్లో ఎక్కడైనా దేవుణ్ణి నిందించినట్టు మాట్లాడితే యుద్ధానికి వెళ్ళేవాడిని. ఒకసారి నా ఇంట్లో ఈ సంఘటన జరగగానే ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి, నమ్మకం పోయింది దేవుడి మీద. అప్పుడు నేను యూనివర్సిటీలో ఒక 8 నెలలు మనిషి లైఫ్లో ఎందుకు ఏమి అవుతాయి, ఎలా ఉంటాయి, సైంటిఫిక్గా శాస్త్రీయంగా తెలియాలని ఉస్మానియా యూనివర్సిటీలో, నేను మహారాష్ట్ర కొల్హాపూర్లో శివాజీ యూనివర్సిటీలో పీజీ చేశాను కామర్స్లో, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి పోయి ఉదయం నుంచి ఆ బుక్స్లో ఏమైనా దొరుకుద్దేమో అని చూశాను. ఆ ప్రయాణంలో నాకు న్యూటన్ గారు కొన్ని పుస్తకాలు చెప్పారు. ఆ బుక్స్లో నేను పిరమిడ్స్ని చూసి పత్రి గారి గురించి నాకు తెలియదు, కానీ ఆయన కూడా పత్రి గారు అది చెప్పలేదు, నాకు ఈ మెడిటేషన్ చెప్పారు. అలా నేను ఈ మూమెంట్లోకి రావడం జరిగింది. ఈరోజు నేను నెగిటివ్ అప్రోచ్ అని అనుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడానంటే, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు బాధ్యత అందరిది. ఇది ఒక 40-50 సంవత్సరాల ఆధ్యాత్మిక సంస్థల ఫెయిల్యూర్. ఈరోజు ఉన్న హ్యూమన్ మనిషిని మనిషిగా తయారు చేయడంలో వైఫల్యం చెందడమే ఈరోజు ప్రపంచం ఈ స్థితిలో ఉండడం.
మనం దాన్ని చూద్దాం. వెంకట్ నన్ను పరిచయం చేసుకోమన్న నిమిషం, నేను 2 నిమిషాలు మాట్లాడుంటాను, మన్నించాలి. థ్యాంక్ యూ. భూపతి గారు మీ గురించి ఒక్క నిమిషం. నా పేరు భూపతిరాజు. చిన్నప్పుడే అంటే ఒక 15-16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరణం తర్వాత ఏమిటి, ప్రతి మనిషి పుడుతున్నాము, చనిపోతూ ఉన్నాం, ఆ మరణం తర్వాత ఏముందనే ఒక ప్రశ్న నన్ను వేధించడం, దానికోసం ఆ ప్రయత్నం చేసే సమయంలో అటు దారి తప్పి నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోవడం, తర్వాత అన్ని రకాల ఉద్యమాల్లో పనిచేయడం, చివరికి పత్రి సార్ పరిచయం అయిన తర్వాత పరశురాములు అనే వ్యక్తి పూనాకి వచ్చి నాకు ధ్యానం నేర్పడం జరిగింది. అప్పుడు నేను ఆ పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎవరు, మరణం తర్వాత ఏముంది అనేది పూర్తిగా నాకు అవగాహన వచ్చింది. పత్రి సార్ చెప్పినటువంటి ఏదైతే అనుభవ జ్ఞానంతో దానికోసం అంటే రోజుకు గంటలు సాధన చేసేవాడిని. తర్వాత చాలా పుస్తకాలు చదివి ఇప్పుడు నేను చేసిన అంటే సమాజం బాగుండాలని కోరుకున్నప్పుడు అంటే పత్రి సార్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఎవరైనా ధ్యానం చేస్తే రాజగోపాల్ సార్ చెప్పిన ఇప్పుడు అందరూ సహకారం తీసుకుంటే అందరూ అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇదే సరి అయిన ఉద్యమం అనుకొని ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా మరి నా పాటల ద్వారా చైతన్యం చేస్తున్నాను. నేను సిద్దిపేట. థ్యాంక్ యూ అన్న. చందన్న. అందరికీ నమస్కారం. నా పేరు చందు. సో నేను ధ్యానంలోకి ఒక ఫెయిల్యూర్తో ఎంటర్ అయ్యాను. ట్రూత్ ఫర్ యూత్ అనేది ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఎలాగంటే నాకు ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మామూలుగా అయితే 2 సంవత్సరాలు చదవాలి, నేను 4 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది. సో ఆ క్రమంలో ఏం చేయాలో తెలియక అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక ఉన్న టైంలో ఇలాంటి ట్రూత్ ఫర్ యూత్ మన గ్రాండ్ మాస్టర్ పత్రిజీ గారు మహబూబ్ నగర్లోకి రావడం ధ్యాన ప్రచారంలో భాగంగా. సో నేను మహబూబ్ నగర్ వాసిని, నేను పుట్టి పెరిగి చదివింది అంతా కూడా ఇక్కడే. సో అప్పుడు మా ఫ్రెండ్ శ్రీకాంత్ ద్వారా నేను ధ్యానంలోకి పత్రి సార్ క్లాస్లో ధ్యానం ఫస్ట్ టైం నేర్చుకున్న తర్వాత నా యొక్క ఫస్ట్ మోటివేషన్ ఏంటంటే నా అకాడమిక్స్ ఇంప్రూవ్ అవ్వాలి అనేది నా ఫస్ట్ గోల్ ఉండింది ధ్యానం ద్వారా. ఎందుకంటే 4 సంవత్సరాలు వరకు ఎలా ఉండేదంటే నా పరిస్థితి, సో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిట్టి వెళ్ళిపోవడం, ఏం చేస్తున్నాం అన్నట్టుగా. సో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అసలు చాలా ఇన్ఫీరియర్గా ఉండేవాడిని. సో నాకు అందులో బతకాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా లేకుండింది ఆ టైంలో. ఒక సూసైడ్ అటెంప్ట్స్ కూడా ఒక 2-3 టైమ్స్ చేయడం, అంటే నాకు గోల్ ఏం కనపడలా. సో ఇంట్రెస్ట్ రావడంలా అండ్ ఎక్కడ ఒక పాజిటివ్ వర్డ్స్ కానీ ఒక పాత్ కానీ ఎక్కడ కనపడలేదు. అట్లాంటి సమయంలో సో పత్రి సార్ ద్వారా ధ్యానం నేర్చుకొని అండ్ ఇంటర్మీడియట్ 4 ఇయర్స్లో ధ్యానం తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అని పాస్ అయిన తర్వాత నాకు వచ్చింది 47% అంతే, 3rd క్లాస్. బట్ ధ్యానం తర్వాత నా గ్రాడ్యుయేషన్లో 73% అండ్ ఎంబీఏలో 83%. అంటే నా ఫస్ట్ మొత్తం నా పీజీ అయిపోయే వరకు నా ఒక గోల్ ఏంటంటే అసలు నేను యూస్ఫుల్ అని ప్రపంచానికి చూపించాలి. దట్ ఈజ్ మై గోల్. అది ధ్యానం ద్వారా సాధించుకోవాలి అది నాకు అర్థమైంది. సో అందరి పీరియడ్ మాస్టర్స్ అనుభవాల ద్వారా ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా చాలా విని నాకు ఒక మోటివేషన్ వచ్చిందన్నమాట. అంటే ఓకే, ధ్యానం ద్వారా ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని. తద్వారా నెక్స్ట్ ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళడం, బెంగళూరులో 2 ఇయర్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేస్తూనే పిరమిడ్ వ్యాలీకి దగ్గర అవ్వడం అండ్ 2 ఇయర్స్ జాబ్ తర్వాత ఎక్కువగా ఇంకా సేవ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం. అంటే అప్పటి వరకు నేను ధ్యానంలో నుంచి ఎక్కువ తీసుకుందే. బట్ తర్వాత అక్కడ మూమెంట్ కానీ పిరమిడ్ వ్యాలీ యాక్టివిటీస్ అన్ని చూశాక, అక్కడ ఉన్న పైమా మెంబర్స్ కానీ వాళ్ళని చూశాక నాకు బాగా మోటివేషన్ అనిపించి సో నేను ఫుల్ టైం రెస్పాన్సిబిలిటీ సర్వీస్ చేయాలని అనుకోవడం, పత్రి సార్ ఒక గైడెన్స్లో 2009 నుంచి ఇప్పటివరకు సో పిరమిడ్ వ్యాలీలో అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇక్కడ ఒక రేర్ కాంబినేషన్ ఉంది. రాజపతి రాజు గారేమో ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఎన్నో సైకాలజీ కూడా చదివి ఎన్నో పుస్తకాలని ఆయన అవపోసను బట్టి మనుషుల్ని చదివారు, ప్రపంచాన్ని చదివారు. సో
మరి భూపతిరాజు గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడుగా ఉండి తర్వాత కూడా తన గానంతో తన కళలతో ధ్యానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రూట్స్లో స్ట్రాంగ్ చేసే పనిలో ఉన్నారు. చందు గారేమో సో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో ఉంటూ మరి ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ధ్యానాన్ని కానీ మరి వస్తున్న వాళ్ళకి కానీ మరి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ యొక్క ఆ సారాన్ని అందించే ఆ కార్యక్రమం ఉన్నారు. సో ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్. సో నేను చిన్న ప్రయత్నం చేస్తాను సార్ ఈరోజు. మరి అందరికీ బేసిక్ ఫండమెంటల్ డౌట్స్ కొన్ని ఉంటాయి కదా, సో నేను అక్కడి నుంచి మొదలు పెడతాను. దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సార్. మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. సో మేము ఈ డిస్కషన్లో మీకు ఏదైనా ప్రశ్న వస్తే సిద్ధం చేసుకోండి. మధ్యలో మీ దగ్గర నుంచి కూడా నేను ప్రశ్నలు తీసుకుంటాను. కానీ ఒక కండిషన్, ఏ ప్రశ్న అని నార్మల్గా అంటే అట్లా రొటీన్గా అడగకూడదు. సో నేను సినిమా అన్ని సో నాకు కొంచెం క్రియేటివ్ కావాలి. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వండి, కానీ అందరూ ప్రయత్నించండి అడగడానికి. ఓకేనా? ఎస్ సార్. సో నేను స్టార్ట్ చేస్తాను సార్. ఫండమెంటల్గా మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. తినడానండి, లేకపోతే ఉండడానికనండి, లేదా కట్టుకోవడానికి బట్ట అయినా అనండి. ఇది పక్కన పెడితే ప్రతి మనిషి వాళ్ళ లైఫ్ని ఎప్పుడు బాగుందని అనుకుంటాడు అంటే వాడు అనుకున్నది జరిగినప్పుడు. సో మనం కూడా స్పిరిచువాలిటీలో మొట్టమొదటి సూత్రంగా వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని అంటాం కదా సార్. సో దీని గురించి ఒకసారి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో మనం వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని అంటున్నాం. అట్ ది సేమ్ టైం మనం ఇదంతా మాస్టర్స్ చేశారని అంటుంటాం, లేకపోతే మ్యాజిక్ అంటుంటాం, కర్మ అంటుంటాం. సో ఇది కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఇది కొంచెం డౌట్ ఉంది సార్. దీన్ని ఈ డిఫరెన్స్ ఎట్లా చెప్తారు ప్లీజ్? ముందు రాజపతిరాజు గారు. గ్రేట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొదలైందే మన ప్రిన్సిపల్లే నువ్వే నీ వాస్తవాన్ని సృష్టించుకుంటావని. ఎవరు కోరి సమస్యల్ని సృష్టించుకోము. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నామంటే ఇంత తప్పులు మనం చేసామా, ఇంత ఇది చేసామా అని ఇలాంటి ఇది ఉంటుంది జనరల్గా చూస్తే. వాస్తవానికి రియాలిటీ వాస్తవం ఏదో తెలియనప్పుడు మనం ఇప్పుడు ఉన్నది ఆలోచన ప్రపంచంలో. అందరం ఒకే ప్రపంచంలో ఉన్నామనుకుంటాం, కానీ మన అందరి ప్రపంచాలు వేరే వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ నా మాట వింటున్నారు అనుకుంటున్నాం. మీరందరూ నా మాట వింటున్నారు, మీరు నా మాట వింటున్నాము అనుకుంటున్నారు, కానీ నేను మాట్లాడే మాట గురించి మీరు అనుకునేది మీరు వింటారు, మీ మాట మీరు వింటారు. భగవద్గీతని ఎంతమంది ఎన్ని భాష్యాలు ఎందుకు చెప్పారు? వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థమైందో లేకపోతే ఎవరు ఏమనుకున్నారో వాళ్ళ భాష్యాన్ని వాళ్ళ అనుకున్నదాన్ని చెప్పారు. మనం కూడా మన ఫ్రీక్వెన్సీలో అర్థమైన దాన్ని మనం మాట్లాడుకుంటాం. అలాగే వాస్తవం, యాక్చువల్ ట్రూత్, యాక్చువల్ రియాలిటీ మనకి పూర్తిగా తెలియడం అయినప్పుడు అది రియాలిటీ. ఇది ఒక మాయా అన్నారు కదా, ఇదంతా మాయా మిథ్య అన్నారు కదా. ఇదేం మాయా, ఎదురుకుంటే ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇది మాయా అని ఎలా అంటామని మనకు అనిపిస్తుంది. దానికోసమే ఫస్ట్ ఈ ప్రశ్నకి తెలియడానికి ముందు అసలు మనం ఈ భూమి మీదకి ఎక్స్పీరియన్సెస్ కోసం వస్తాం, అనుభవాల కోసం వస్తాం. ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి అమ్మ నాన్నల్ని మనమే ఎంచుకొని వస్తాం. అమ్మ నాన్నలు మనని ఎంచుకోరు. సోల్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అవ్వాలని కోరుకుంటుందో, స్త్రీగా పురుషుడిగా ఎలాంటి పాత్ర, ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి స్వభావాలను తీసుకుని వస్తాం. ఇది ఫండమెంటల్ పాయింట్. సోల్ ఎజెండా అంటాం. ఇప్పుడు ఒక మొక్క చూడండి, ఆ మొక్క తయారవడానికి కారణం ఎక్కడుంటుంది? దాని విత్తనంలో ఉంటుంది. ఆ విత్తనాన్ని చూస్తే ఎక్కడ చెట్టు యొక్క ఆకారం, నిర్మాణం మనకేం కనబడదు, కానీ మీరు పవర్ఫుల్ మైక్రోస్కోప్లో దాన్ని ఒలిచి చూస్తే మిస్టీరియస్ వేవ్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ చెట్టు యొక్క ప్రోగ్రామ్ అంతా, దాని వికాసం, దాని జీవితం, దాని జీవనకాలం, ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. దానికి అనుకూలంగానే దాని గ్రోత్, దాని వ్యవహారం ఉంటుంది. కానీ ఆ విత్తనంలో మనకేమీ దాని చెట్టు యొక్క విషయాలు తెలియవు. అలాగే సోల్ ఎజెండా, మనకి ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి బుద్ధులు పుడతాయి, అలాంటి పనులు చేస్తాం. ఆ పనులు చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే సొసైటీ ఏం చేసింది అంటే పుట్టినప్పటి నుంచి మనకి చెప్పడం మొదలుపెట్టింది, నువ్వు ఎలా ఉండాలి, ఇది నమ్మాలి అని. హిందువుల ఇంట్లో పుట్టారు కాబట్టి హిందువులు, ముస్లింల ఇంట్లో పుడితే ముస్లింలు. మనం ఓన్
మన ప్రోగ్రామ్ ఏంటో మనకు తెలుసుకునే అవకాశం ఉండదు. కుక్కల్ని పిల్లల్ని పెంచినట్టుగా మనని పెంచిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు చెప్పినట్టు ఉంటే గుడ్ అంటారు, లేకపోతే బ్యాడ్ అంటారు. గుడ్ అనిపించుకోవడం కోసం మనం మన ఎజెండాని మన విషయాన్ని మర్చిపోయి ఒకలాంటి అందరినీ ఇంప్రెస్ చేయడం, ఇతరుల అభిప్రాయాల్లోంచి జీవించడం నేర్చుకుంటాం. ఇతరుల మెప్పు కోసం జీవించడం మొదలు పెడతాం. అమ్మ మెచ్చుకోవాలి, నాన్న మెచ్చుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజం నువ్వు గుడ్ అనాలి అని మనం ఆ ప్రోగ్రాంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. దాంతో మనకి ఈ సమాజపు ప్రోగ్రామ్ మన మైండ్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఆ సినిమా చూసుంటారు, ఏంటిది బొమ్మరిల్లు సినిమా చూసారా? అందులో హీరో అంటాడు, నాన్న ఏ బట్ట వేసుకోవాలో నువ్వే చెప్పావు, అక్కడ క్యారమ్స్ ఆడుతుంటే ఏ కాయిన్ వేయాలో నువ్వే చెప్పావు, నా జీవితంలో నేను లేను నాన్న, మొత్తం నువ్వే, నా ఆట కూడా నువ్వే ఆడేస్తావు నాన్న అని. ఇంకా మన వాస్తవం మనకెప్పుడు ఇది ఒక అసంతృప్తి ఉంటానే ఉంది. అందుకే ఈ స్పిరిచువాలిటీయో లేకపోతే మన విషయం ఏంటంటే మనని మనం తెలుసుకోవడం. అందుకే మన ఉపనిషత్తులు చెప్పినవి ఏంటంటే ఫస్ట్ నువ్వు నీకు అర్థమైతే ఈ విశ్వం నీకు అర్థమవుద్ది. బై అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ యూనివర్స్ ఈజ్ నోన్. మనకి తెలియాలి. మనకు తెలియడంటే నేను ఆత్మపదార్థాన్ని, నేను ఇది, నా గోల్ ఇది, నా లక్ష్యం ఇది, నేను మొత్తం ప్రపంచాన్ని ఏదో చేసేస్తాను అని ఏదో బయట నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ కాదు. నీ ఇన్నర్ ఏమి గైడెన్స్ ఇస్తుందో, నీ ఇన్నర్ ప్రేరణతో నువ్వు జీవించడాన్ని మొదలు పెట్టాలి. అందుకే ఉపనిషత్ విద్య ఎలా ఆలోచించాలో కాదు, ఎలా ఫీల్ అవ్వాలో, ఫీలింగ్, ఇన్నర్ గైడెన్స్ తోటి జీవించడం ఎలాగా అనేదే ఈ దేశం ఋషులు ఎంతో సుమారు 10,000 సంవత్సరాలకు పైగా రీసెర్చ్తో మనిషిగా తయారవడానికి ఏం కావాలో ఈ దేశం ఇచ్చినంత అద్భుతం ఎక్కడ ఉండదు. అయితే ఇది ఓవరాల్గా మీతో అంటున్నది ఏంటంటే ఇప్పుడు నీ వాస్తవం ఎందుకు ఇలా ఉంది అంటే నీ వాస్తవం ఎలా ఉండాలో ఇంకోడెవడు డిసైడ్ చేస్తాడు. నీ జీవితంలో ఎలాంటి అనుభవం కావాలో అలాంటి పని నువ్వు చేస్తావు. ధర్మరాజు జోదం ఎందుకు ఆడాడు అంటే ఇవాళ మనందరం చూస్తే ధర్మరాజు మన ఇంటి పక్కన ఉంటే ఈడ ప్యాకెట్ ఆడేసి భార్యని తమ్ముల్ని తాకట్టు పెట్టిస్తాడని కామెంట్ చేస్తాం, అంతేనా? సీతాదేవి రాజ్యాన్ని అన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోయి బంగారం అన్నీ అక్కడ పెట్టేసి ఆ లాకర్లో అడవిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి బంగారు లేడీ కావాలి అంది. ఎందుకు ఆమె అడిగింది? ఆ గోలంతా ఎందుకు వచ్చింది? బంగారు లేడీ అడిగితేనే కదా ఆయన వచ్చి ఎత్తుపోయాడు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ధర్మరాజుకి ఎందుకు జోదం ఆడాలనిపించింది? సీతాదేవికి ఎందుకు అక్కడ బంగారం అడగాలనిపించింది? బంగారు లేడీ నాకు ఎందుకు ఈ బుద్ధి పుట్టింది? నేను ఎందుకు ఈ పని చేశాను? నా బిడ్డ ఎందుకు ఇలా ఉన్నాడు? నా పక్కవాడు ఎందుకు ఇలా ఉన్నాడు? అసలు నేను ఎందుకు చేశాను ఈ పని అనే వాస్తవం మనకి తెలిస్తే మనం బ్లేమ్ ఉండదు. ఇది మన వాస్తవం, ఇది నా లైఫ్, నా ఎక్స్పీరియన్సెస్ కోసం నేను ఈ పని చేస్తాను. అర్థమైందా ఫ్రెండ్? అలా అని ఇష్టం వచ్చినట్టు ఉండమని కాదు. దానికోసమే మన చైతన్యం పెంచుకుని కొద్దీ మనకి రైట్ డైరెక్షన్లో మన మూమెంట్ ఉంటుంది. హృదయపు డైరెక్షన్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళ జీవితంలో వికాసం తప్ప ఇదేముండదు. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకని ఎవరి వాస్తవం అయినా ఏమి అనుభవం కావాలో అది శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. నీ ఆ సోల్ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా ఒక తల వెంట్రుకు కూడా కూడదు. మన లైఫ్ అంతా మన మైండే నడుపుతుందని అనుకుంటున్నామా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గ్రోత్, మీ తల పెరగడం, మీ శరీరం పెరగడం, మీరు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కావడం ఇవన్నీ మీ మైండ్ చేస్తుందా? అలాగే మీ జీవితానికి సంబంధించిన ఒక న్యాచురల్ ఫ్లో నుంచి మనం దూరంగా వచ్చి ఒక ఆర్టిఫిషియల్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ రియాలిటీ మనకు కనబడుతుంది. ఒక ఎదగని చైతన్యరహితమైన సమాజంలో మనం ఉన్నాము. నేను సమాజాన్ని నిందించడానికి అనడం లేదు. టోటల్ హోల్ చూస్తే ఒక ఇమ్మెచ్యూర్డ్ సొసైటీలో ఇమ్మెచ్యూర్డ్ రూల్స్తో ఎవరిని తనలాగా తను జీవించడానికి అవకాశం లేని సమాజాన్ని మనం తయారు చేసుకున్నాం. మీరందరూ జిడ్డు కృష్ణమూర్తి బుక్స్ ఏమీ చదివినా మీకు మైండ్ పడవద్ది, కానీ ఒక బుక్ తప్పకుండా చదవండి, స్వేచ్ఛ. జిడ్డు కృష్ణమూర్తి గారి స్వేచ్ఛ దయచేసి అందరూ చదవండి. ఆయన ఏమంటారంటే నీ వికాసానికి అనుకూలంగా ఈ సమాజపు నియమాలు ఉన్నాయా, లేకపోతే సమాజానికి అనుకూలంగా ఉండడం కోసం నీకు నియమాలు పెట్టారా? ఈ ప్రశ్న నువ్వు వేసుకో. మీరు వేసుకుని చూడండి. మీ చుట్టూ ఉన్న సమాజం మీకు ఏదైతే చెప్తుందో అది మీ వికాసానికి ఉపయోగపడే లాంటి
విషయమా, లేకపోతే సమాజానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా మిమ్మల్ని తయారు చేస్తుందా? ఈ ప్రశ్న వేసుకోవాలి. వేసుకోండి, ఏముంది? ఒక 100 చెట్లని పెంచమని మీకు ఒక తోటమాలికి మీరు అప్పచెప్పి, ఈ 100 చెట్లని నువ్వు పెంచి పోషించు అని అప్పచెప్పి, అందులో 99 చెట్లు చచ్చిపోతే ఎవరిది ఫెయిల్యూర్? ఎవరి తప్పు చెప్పండి? ఆ తోటమాలదేనా? వాడు సరిగ్గా పెంచలేదు కదా. మరి ఈ సమాజం రైట్ డైరెక్షన్లో మనని తీసుకెళ్తే ఎందుకు ఇంత ఘోరం ఉంటుంది? ఎందుకు ఇలా ఉంటుంది? రోజు రోజుకి కొట్టుకు చచ్చిపోయే పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఏదో దేని మీద గెంటేస్తే సరిపోద్దా? ఏ కాలమైనా మనిషి రోజు రోజుకి మీకేమనిపించింది? ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మానవ చైతన్యం ఎదిగినట్టు, మన సమాజం చాలా బ్రాడ్గా ఉన్నట్టుందా, ఇంకా నేరో అయిందా? మరి ఎవరిది ఫెయిల్యూర్? మనం ఏ రూల్స్ అయితే ఫాలో అవుతూ వచ్చామో, ఏ నియమాలు అయితే మనకు బాగుంటాయని అనుకుంటున్నామో, ఏ బోధలు అయితే వింటూ వచ్చామో, అవి కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా అయ్యి ఉండాలి కదా. ఫెయిల్యూర్ ఎవరిది? సమాజం ఏమంటుందంటే నువ్వు సరిగ్గా ఫాలో అవ్వలేదంటది. అంతేనా? ఒక రోకలి బండ నడిచి వెళ్తుంది. రోకలి బండ తెలుసు కదా, దానికి ఎన్నో కాళ్ళు ఉంటాయి. నడిచి వెళ్తుంటే ఒక కప్ప చూసింది. దానికి ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా, దీనికి మొదటి కాలు తర్వాత రెండో కాలు ఏదయ్యాలో ఎలా తెలుస్తుంది? ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? 4 కాళ్ళతోటి ఏ కాలు ముందు వేయాలో ఏ కాలు వెనక వేయాలో తెలియక గెంతుతున్నాను నేను. ఒక కాలు ముందు వెనక వేసి నడవడానికి ఎలా చేయాలో తెలియక గెంతున్నాను. ఇలాంటిది ఇన్ని కాళ్ళు, ఇన్ని 100 కాళ్ళు ఇలా మేనేజ్ చేస్తే వెళ్తుంది. అసలు ఈ కాలు తర్వాత ఈ రెండో కాలు ఎలా వేయాలో నీకు ఎలా తెలిసింది అని రోకలి బండి నేను అడుగుద్ది కప్పొచ్చి. అసలు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నెక్స్ట్ ఏ కాలు వేయాలో ఎలా తెలుస్తుంది నీకు అని. అవునా, ఇది నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఉండి ఆలోచించి చెప్తానంది. అది చూసుకోవడం మొదలుపెట్టింది, పడిపోయింది. అది కప్ప దగ్గరికి వెళ్ళి, దయచేసి రెండవ రోకలి బండకి ఈ ప్రశ్న వేయకు, ఇంక జీవితంలో నేను నడవలేను. ఇదే పరిస్థితి మనది. మనలాగా మనం లేం. ఆర్టిఫిషియల్గా ఒక ఫాల్స్ ముసుగుని వేసుకుని ఇప్పుడు నేను సమాజం అంగీకరించే విషయాల్ని బయటికి చూపించి ఉన్నా లేకపోయినా, సమాజం ఏదైతే అంగీకరించదో అవన్నిటిని లోపల పెట్టుకుని ఒక కృత్రిమ వ్యక్తిత్వాలతో జీవిస్తున్నాం కాబట్టి మన వాస్తవాలు మనకి సంతృప్తిగా ఉండవు. అర్థమైందా ఫ్రెండ్? అర్థమైందా? ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ ఒక ఎదిగిన చైతన్యం ఈ భూమి మీద వచ్చినాయి, మహాద్భుతాలు వచ్చినాయి. అన్నిటిలో ఈ 100-200 సంవత్సరాల్లో మనం చూడని మహాద్భుతం ఎవరో తెలుసా? ఓషో రజనీష్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరు యూత్ ఉంటే మీరందరూ రెబెల్ చదవండి. రెబెల్ యూత్ ప్రోగ్రామ్, కానీ యూత్ కంటే పెద్దలు కూర్చున్నారు ఎక్కువ. ఈ పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి యూత్ పారిపోయి ఉంటారు. వెళ్దాం, రెబెల్ చదవండి దయచేసి. ఓకే, సరే, మేమే మాట్లాడడం కాకుండా మీ దగ్గర మీ ప్రశ్నలతో ఇంకొంచెం ముందుకెళ్దాం. సో మీకు ఎవరికైనా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది దాంతోపాటు ఇంకా ఏదైనా ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు అడగొచ్చు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా? నో? ఓకే. సో భూపతిరాజు గారు, సార్ మీరు మరి ధ్యానంలోకి రాకముందు అంతే నిబద్ధతతో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు. ధ్యానంలోకి వచ్చాక అంతే నిబద్ధత ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో ధ్యానానికి రాకముందు మీ ఆలోచనలు, ధ్యానానికి వచ్చాక ఆలోచన ఖచ్చితంగా ఎంతో మారారు మీరు. సో ఈ రెండింటిని మీరు పరిశీలించి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే ఆ సూత్రాన్ని మీ జీవితంలో ఎలా అప్లై చేశారు, అది మీకు ఎలా ఉపయోగపడింది, మీరు ఎలా అర్థం చేసుకున్నారు దాన్ని? పత్రిసార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. అంతకుముందు అసలు యాక్చువల్గా ఏంటంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మన రాత రాసిండి కాబట్టి మన జీవితం ఇలా ఉంది అనుకున్నాం అందరం. నేను మట్టుకు అంతే అనుకున్నా. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధన చేసినో ఆ సాధన ద్వారా నాకు అర్థమైంది కర్మ సిద్ధాంతం అంటే ఏంది, ఎందుకంటే ఎవరి రాతను వారే రాసుకుంటారు అనేది, అది అంటే నాకు అదంత కరెక్ట్గా అనిపించలే. ఏంటి ఎవరి రాత ఎలా రాసుకుంటారు అనేది. ఎప్పుడైతే పత్రిసార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు చదవడము, అది నా జీవితంలో ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది, ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా ఏది చూసినా జీవితం ఒక ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఎలా బాధపడతాం మనమంతా? బాధపడతారా?
అంటే ఒక మనిషి మన ఇంట్లోనో మన చుట్టాలో బంధువులు ఎవరో చనిపోతే అంత బాధపడతాం కదా, మరి మనం చనిపోతే ఎంత బాధపడాలి? అంటే అక్కడ ఏమనుకుంటామంటే అందరూ చనిపోతారు కానీ నేను చనిపోమనుకుంటాం. ఇది నాకు ధ్యానంలోకి రాకముందు ఇది నేను కూడా అలానే అనుకున్నా. అయితే ఇది నన్ను బాగా ప్రేరణ చేసింది. ఇంకా నేను ఆ ధ్యానం మార్గంలోకి రాకముందు మనిషి ఎవరు చనిపోయినా అంటే మనం ఏమనుకుంటామంటే శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరం వదిలేస్తున్నాం కాబట్టి నేనే చనిపోతున్నా అనుకుంటాం. కానీ శరీరం వదిలేస్తున్నాం అన్న సంగతి నాకు ధ్యానంలోకి వచ్చినాక అర్థమైంది. అంటే ప్రతిదీ ధ్యానంలోకి రాకముందు నా జీవితం అంతా ఎక్కడో ఏదో ఉంది అనేది ఉంది. కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇదే నేనంతా చేసుకున్నా అనేది నాకు అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఏంది, వచ్చినాక ఏంది అని. అంటే ఇది ఈ మధ్యలో మన సారు సినిమా పేరు గుర్తుకొచ్చి నాకు గుర్తుకొచ్చి బలగం సినిమా చూసిరా? బలగం సినిమా ఈ మధ్యలో బాగా తెలంగాణలో బాగా ఫేమస్ అయిపోయింది. పాట ఉంటుంది తెలుసు కదా, అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి, అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి. ఇది ఆడేమంటాడంటే ఇది నీ జాగరా, నీ ఇల్లురా, ఇదంతా ఇడిసబెట్టి ఎడిపోతున్నావు రా అని ఏడుస్తూ ఉంటాడు. ఇదే ఏదైతే వైకుంఠ రథం అంటారు దాన్ని, చనిపోయినప్పుడు వేసుకపోతారు కదా, దాంట్లో మోసుకపోతారు. దాని తర్వాత ఒక శ్లోకం పెడతారు. ఈ శ్లోకమే నన్ను పత్రిసార్లు బాగా కనెక్ట్ చేసింది. జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత. నువ్వు ఇది నమ్ముతావా, అది నమ్ముతావా? ఏది నమ్మాలి? అయ్యో రామరామ అని ఏడవాలనా, లేకపోతే చావు పుట్టుకలనేని తెలవాలనా? అంటే అంతకుముందు నా జీవితం ఎలా ఉందంటే అయ్యో రామ లాగానే ఉంది. అరే నిజంగానే చనిపోతున్నాం కదా, ఇవన్నీ ఆస్తులు పోతున్నాయి కదా, ఇవన్నీ మనం సంపాదించుకున్నాం కదా, ఇదన్నీ పోతున్నాయి కదా అని. కానీ ఎప్పుడైతే పత్రిసారు ఒక మాట చెప్పిండు ఒక స్టేజ్ మీద, నువ్వు భగవద్గీత నమ్ముతావా అన్నాడు. నేనైతే నమ్ముతా సార్ అన్న. ఎందుకంటే ఆ భగవద్గీతలో ఇచ్చిన శ్లోకమే ఇక్కడ అందరికీ తెలుసు చనిపోతామని. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. కానీ పుట్టినవానికి మరణం తప్పది అందరికీ తెలుసు, కానీ మరణించిన వానికి జన్మం తప్పదు అనేది ఎవరికి తెలియదు. తెలుసా? చనిపోయినాక పుడతామని తెలుసా? ఇది తెలియదు. ఆ తెలుసుకునే మార్గమే ధ్యానం అని నాకు అర్థమైంది. ఆ తెలుసుకున్న మార్గము ధ్యానం అని అర్థమైన తర్వాత ధ్యానం ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. ఆ ధ్యానం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఇప్పుడు నువ్వు ఆరాట పడతావు ఈ భూమి మీద, నాకు ఇంకా బంగ్లాలు కావాలి అని ఏదైతే నీ భవిష్యత్తు కోరుకుంటావో, నీ మరణం తర్వాత మళ్ళీ ఒక జన్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ జన్మ ఎలా ఉండాలంటే ఈ జన్మలో అలా జీవించాలి. ఈ జన్మలో నువ్వు ఎలా జీవిస్తే వచ్చే జన్మ అలా ఉంటుంది కదా. ఈ జన్మ పాపాలు చేసి శరీరం వదిలేస్తే మళ్ళీ ఆ పాపాలు అనుభవించడానికి వస్తాం. పుణ్యాలు చేసి శరీరం వదిలేస్తే మళ్ళీ పుణ్యాలు అనుభవించడం. ఏది లేకుండా మన చందులాగా సేవ చేస్తే మన జన్మ వస్తే రావాలనుకుంటూ వస్తాం, లేకపోతే లేదు. అదే సేవ. కాబట్టి ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్త నాకు పక్కా అర్థమైంది. కాబట్టి నేను ఉన్న వ్యాపారాలు పక్క పెట్టి ప్రాపంచిక ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాని వైపు వెళ్ళకుండా శాశ్వతమైతే ఏదైతే ఉందంటే మన మరణం తర్వాత మళ్ళీ జీవితం ఎలా ఉండాలంటే ఈ జీవితం అలా జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూపతిరాజు గారు అన్న. అయితే సో మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలం అన్నది మనం ఫండమెంటల్గా ఉన్నాం, అందులోనే మనం జీవిస్తున్నాం. అయితే నా ప్రశ్న ఏంటంటే నేను పుట్టేటప్పుడు ఒక పర్పస్తో పుట్టానని కూడా నేను చాలాసార్లు విన్నాను. సో ఇప్పుడు నేను నా పర్పస్ తగ్గట్టే నా రియాలిటీని సృష్టించుకుంటున్నానా, లేకపోతే నా పర్పస్ని పక్కన పెట్టి నా రియాలిటీని సృష్టించుకుంటున్నానా? సో ఒకవేళ నేను నా పర్పస్ తెలియకుండా నా రియాలిటీని సృష్టించుకుంటే నా పర్పస్ పరిస్థితి ఏంటి? మనం ఒకటి అనుకొని వస్తాం,
సో అది చేయాలి అన్నప్పుడు అది గుర్తుండాలి మనకి ఫస్ట్ పాయింట్. సో ఎప్పుడైతే మనం జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గేమ్ ఏంటంటే అంతా మర్చిపోతాం. సో అది డిసైడ్ చేసుకొనే మనం వచ్చేస్తాం. ఎందుకంటే మనతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్ ఎలాగైతే ఉంటారో మనము భూమి మీదకి రాకముందు కూడా మన చుట్టూతో ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉంటారు. కొందరేమో కిందికి వచ్చేస్తే మర్చిపోతాం, మేము ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తామనే ఒక కేటగిరీ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది. కొందరేమో ఇందాక సార్ చెప్పారు కదా రెబెల్, సో రెబీలియస్ సోల్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే మేము మర్చిపోయినా పర్వాలేదు మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని మనం సాధించుకొని వస్తాము అని ఒక ఛాలెంజ్ తీసుకొని వచ్చే సోల్స్ ఉంటాయన్నమాట. సో అలా వచ్చేస్తాం మనం పని చేయాలని చెప్పేసి. అంటే ఒక రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ మన ఒక కర్మ సిద్ధాంతం సంబంధించి ఏమైనా సంథింగ్ అలాంటివన్నీ కూడా మన సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్, కమ్యూనిటీస్ అండ్ అదంతా కూడా బేసిక్ ప్లాన్ చేసుకొని మనం వచ్చేస్తాం. తర్వాత వచ్చాక మనకు తెలిసి మర్చిపోతామని ఈ సొసైటీ ద్వారా మొత్తం అంతా కూడా ఏదైతే చుట్టూతో వ్యవహారం జరుగుతూ ఉందో మొత్తం మర్చిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక బిగ్ బజార్కి వెళ్తాం. అక్కడికి ఎందుకు వెళ్తామంటే పేస్ట్ తీసుకోవడానికనే వెళ్తాం. తర్వాత మొత్తం అంతా అన్ని షాపులు అన్ని ఐటమ్స్ అన్ని మనం వేరే ఐటమ్స్ అన్నిటి కూడా మనం అట్రాక్ట్ అయిపోయి అన్నీ తీసేసుకొని లాస్ట్లో బిల్ వేసుకుని బయటకు వచ్చాక పేస్ట్ మర్చిపోయి ఉంటాం. సో ఒక అట్రాక్షన్ అనేది మనకు అక్కడ ఉంటుంది. సేమ్ వే సో మనం వచ్చాక కూడా చాలా వ్యవహారాలన్నీ ఉంటుంది. బట్ మనకు అది గుర్తుండాలి అని అంటే దానికి ప్రతిసారి చెప్పిన ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అక్కడే మనకి మెయిన్ ఆ ఒక పర్పస్ ఏదైతే అవుతుందో అది గుర్తు వస్తుంది ఇంట్యూషన్ ద్వారా. సో దానికి మన కొన్ని మన ఛాలెంజింగ్ సోల్స్ అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ని బాగా క్రియేట్ చేసుకుంటుంది. పలానా ఫెయిల్యూర్ అయితే సో అక్కడ నుంచి నేను ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాక అక్కడ నుంచి ఒక దారి దొరుకుతుంది, మెడిటేషన్ అనే ఒక దారి దొరుకుతుందని చెప్పేసి అనుకొని నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ విన్నాను మన పిఎస్ఎస్ఎంలో. సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి రావడానికి ఏదో ఒక బలమైన కారణం, అదొక ఫెయిల్యూర్ కావచ్చు, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఒక హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే నాలాగా స్టడీస్ ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక పెద్ద ప్రాబ్లంతో మనం వస్తాం. వచ్చాక ఆ ప్రాబ్లం జస్ట్ ఒక కొన్ని రోజుల్లోనే అయిపోతుంది. తర్వాత మన ఇంట్యూషన్ ద్వారా మన ఎగ్జాక్ట్గా ఏదైతే రియాలిటీ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ మన ఇంట్యూషన్ ద్వారా మనకి అంతర్వాణి ద్వారా మనకు వస్తూ ఉంది. అండ్ అది అక్కడ ఇందాక తను చెప్పిన ఒక ఫ్లో అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మనం సరెండర్ అయిపోవడం, మన ఇంట్యూషన్కి మనం సరెండర్ అయిపోవడం. అంటే స్పిరిచువాలిటీ పారాడాక్స్ కంప్లీట్గా. మనం రియాలిటీని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం, అది నిజమే. అండ్ అట్ సేమ్ టైం ఒక నేచర్కి సరెండర్ అయినప్పుడు, లేకపోతే మన ఇంట్యూషన్కి మనం సరెండర్ అయినప్పుడు మన ఫ్లోలో జరిగిపోతూ ఉంటుంది, అది నిజమే. బట్ ఏది ఎప్పుడు అనేది విత్ అవర్ కామన్ సెన్స్తో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ విత్ మై జర్నీ. ప్రశ్న ఉందా? ఇప్పుడు మనమందరూ సంకల్పం గురించి అంత చెప్తాం సార్. ఇప్పుడు సంకల్పము మాకు పర్పస్లో ఉండలేదు, కానీ ఉద్దేశపూర్వకంగా ధ్యానం చేసి సంకల్పము నెరవేర్చుకుంటాం. దాని ప్రతిఫలం కూడా అనుభవించాలి కదా, దాని గురించి. సో సార్ అంటే మనం ఏదైతే కోరుకుంటాం కదా, సో కోరుకుంటుంది ఎలా కోరుకున్న దాని యొక్క ప్రతిఫలం, దానివల్ల దాని రిజల్ట్ కూడా ఉంటుంది కదా. సో దాన్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని అడుగుతున్నారు. అంటే దీనికి నేనే చెప్పేస్తాను సార్, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, అందులో డౌట్ లేదు. మీరు టీ తాగాలనుకుంటే మరి టీతో పాటు వచ్చే కూడా వస్తాయి కదా. సో ఎందుకంటే ఈ డిస్కషన్ ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళడానికి నేనే ఇచ్చేస్తున్నాను ఆన్సర్. సార్ రాజీపతి రాజు గారిని అడుగుతున్నా సార్, నాకు చాలాసార్లు వచ్చిన డౌట్ సార్ ఇది. సో మనం ఇందాక అనుకున్నట్టు మన వాస్తవం మనమే సృష్టికర్తలు, నేను ఒక విషయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను, సడన్గా అది అవ్వదు, ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు ఏమంటామంటే సడన్గా మాస్టర్స్ ప్లాన్ ఇంకోలా ఉంది అంటున్నారు. సో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నేను నా ప్లాన్ ప్రకారం పనిచేయాలి, బతకాలా, మాస్టర్స్ ప్లాన్ ప్రకారం బతకాలా? మీరు సెలస్టైన్ ప్రొఫెసీ దక్షిణ పెరు నగరంలో ఒక వ్రాత ప్రతి దొరికింది. మీరు సెలస్టైన్ ప్రొఫెసీ చూడండి. ఆయన ఏం చేస్తాడంటే ఆ పెరు వెళ్తారు, ఏదో దివ్య విషయాలు, ఒక 10 దివ్య విషయాలు ఉంటాయి, అవి తెలుసుకోవడం కోసం వీళ్ళు వెళ్తారు అమెరికా నుంచి. జేమ్స్ రెడ్ఫీల్డ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ని. ఆ దేశం వాళ్ళు ఎవరైనా ఈ విషయాలు ఆ వ్రాతప్రతుల్లో ఉన్న సీక్రెట్ కానీ పట్టుకుపోతే తెలిస్తే ఈ మతాలు ఉండవు. దానికోసం వాళ్ళు ఎవరైనా ఆ విషయాలు తెలుసుకునే వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చంపేయడం చేస్తారు అక్కడ ఆ కంట్రీలో. వీళ్ళు సీక్రెట్గా ఆ విషయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు
ఆ మిలిటరీ వాళ్ళు పట్టేసుకుంటారు. మిలిటరీ వాళ్ళు వచ్చేస్తే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఇతను పారిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో దొరకదు. వీడు ఎక్కడో మొత్తం మీద సేవ్ అయ్యి వచ్చి ఆ అమ్మాయిని వెతుకుతే వెళ్తుంటే 2 దారులు కనిపిస్తాయి. ఇటు వెళ్ళాలా అని అతను ఆ సెలెస్టియన్ ప్రొఫెసీలో ఒక ఇన్సైట్ ఏముంటుందంటే నీ హృదయ డైరెక్షన్ని వినే అని ఉంటుంది అనమాట. ఈ ఫీలింగ్ ఎటు చూపిస్తే అటు వెళ్ళాలని. అతను ఇలా కళ్ళు మూసుకుని ఎటు వెళ్ళాలంటే ఇటు లైట్లకు కనబడుతుంది, ఇటువైపు వెళ్తాడు. కొంత దూరం వెళ్ళేటోడికి మిలిటరీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. అనవసరంగా ఇలా వచ్చాను అనుకుంటాడు, జైల్లో వేసేస్తారు. తర్వాత కొంతసేపు అయ్యాక పక్క సెల్లో చూస్తే అందులో ఉంటుంది గర్ల్ ఫ్రెండ్. నీ డైరెక్షన్ ఎవడు మార్చలేడు, ఫెయిల్యూర్ అనేది లేదు, అటెంప్ట్స్ ఉంటాయి. మొదట ఆలహాలం వస్తుంది, వెళ్తుని కోరుకున్నప్పుడు చీకటి అనుభవం వస్తుంది. చీకటి అనుభవం రాగానే పిరికివాడు ఏం చేస్తాడంటే నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాడు. నువ్వు ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అన్ని అడ్డంకులు వస్తాయి. దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్ వితౌట్ ఏ డిజాస్టర్. ఒక పెను సంక్షోభం మన జీవితంలో రాకుండా ఒక పెను ఆశీర్వచనం రాదు. ఒక పెను ఆశీర్వచనం మీ లైఫ్లో రావాలి అంటే సంక్షోభం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, క్రియేట్ చేసుకోవాలి సంక్షోభాల్ని. సాహసం చేయరా డెంబక రాజకుమారి జరుగుతుంది. సాహసం చేయాలి. ఈ లైఫ్ ఒక గేమ్, ఇది ఒక ఎనర్జీ గేమ్. సొసైటీ కామెంట్స్ ఉంటాయి, సొసైటీ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. డెఫినెట్గా ఎక్కడున్నామో అక్కడ ఆ పద్ధతి, ఆ రూల్స్ మనం పాటించాలి. బట్ మన ఇన్నర్ని కొంచెం ఫాలో అవ్వాలి. డెఫినెట్గా ఫాలో అవుతాము అనుకుంటాం, కానీ మనకేమైందంటే మైండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఊరిగా మనస్సుతోటే అన్నీ. మనస్సు డ్యూటీ అంటే అది వాచ్మెన్, సెక్యూరిటీ. నీ మైండ్ దేనికోసం, నీకు ఏది మంచో ఏది చెడో డిసైడ్ చేయడం కోసం ఒక సెక్యూరిటీ గార్డ్. మొత్తం నీ లైఫే ఆయన పెట్టేస్తావు. ఇక్కడ సూపర్ మ్యాన్ నీలో నువ్వు. కానీ నీ మైండ్కి మనం జీవితాన్ని అప్పచెప్పేస్తాం. ఇది దేనికోసం అండి స్పిరిచువల్ లైఫ్? దేనికి వెరవకూడదు. కామెంట్స్కి అంటే మూర్ఖంగా అన్నమాట కాదు, అవేర్నెస్ పెరిగే కొద్దీ, మన ఎరుక పెరిగే కొద్దీ, స్పృహ పెరిగే కొద్దీ అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడికి నాకు ఒక ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక గుర్తొచ్చింది. మీరు పాపికొండలు చూసారా? పాపికొండల టూర్ వెళ్ళారు ఎవరైనా? మిగిలిన వాళ్ళు వెళ్ళలేదా? గోదావరి మధ్యన వెళ్తుంటే అటు ఇటు కొండలుండి ఆ బ్యూటీ స్టీమర్లో మనం వెళ్తుంటే గోదావరి నదిలో ఎంత బాగుంటుందో. పాపికొండలు ఉంటాయి. ఒకసారి మా కజిన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 130 మంది పాపికొండలు వెళ్ళారు. నన్ను రమ్మన్నారు. అప్పుడు నాకు కుదరలేదు, వెళ్ళరారా అన్నాను. మా కజిన్ ఫోన్ చేసింది, అన్నయ్య మరి అంటే నాకు కుదరలేదు. అయిపోయింది టూర్. అయిపోయాక ఎలా అయింది టూర్ అన్నాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా జరిగింది అన్నయ్య, అందరూ వచ్చారు, నువ్వు మిస్ అయ్యావు అది ఇదని. ఓ అమ్మ, వాళ్ళని కలిసాం వీళ్ళని కలిసాం అన్నీ చెప్తుంది. బాగుంది. ఇంతకీ పాపికొండలు ఎలా ఉందిరా? పాపికొండలు చూడలేదు, అంత్యాక్షరి ఆడేసుకున్నారు. పాపికొండలు టూర్కి వెళ్ళి అందరూ కలిసారు కదా, అందరూ మాట్లాడుకుని దేనికోసం వెళ్ళామో నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. నిజమే కదా, మనందరం కూడా ఈ లైఫ్ జీవించడం కోసం వచ్చి ఏదో గోళ్ళకి వెళ్ళిపోతున్నాం కదా, ప్రిపరేషన్లో గడిపేస్తున్నాం. ఎప్పుడో జీవిద్దాం, అదేదో అయిపోయాక, 3rd ఐ ఓపెన్ అయ్యాక, 4th ఐ ఓపెన్ అయిపోయాక, ధ్యానం బాగా కుదిరాక అని. నీ ప్లానే అది, మాస్టర్స్ చెప్పిందే అది. చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. 18 అధ్యాయాలు బోధించి శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో చివరిలో మనకి చెప్పింది ఏంటో తెలుసా? అందరూ చెప్పింది ఎంత గొప్పదైనా పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. అంతే కదా? ఎస్ సార్, నైస్ సార్. సో భూపతిరాజు గారు, సార్ చెప్పిన స్వధర్మం ఏదైతే ఉంటుందో మనకు నచ్చింది చేయడం అని. సో నిజానికి ఈరోజు సమాజంలో మరి మాంసం తినడం అన్నది కూడా ఉంది. మరి వాళ్ళ స్వధర్మంలోనే ఉన్నారు కదా, మాంసం తింటున్నారు, వాళ్ళ స్వధర్మాలు కరెక్ట్గానే ఉన్నారు కదా. మరి సో మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం వాళ్ళని? రైట్, కరెక్ట్గానే అడిగాను. ఎస్ సార్, ప్లీజ్. అంటే నాకు స్వధర్మం అనేది అర్థం కాలే, కానీ ఇక్కడ ఈ ఏదైతే నువ్వు ఇప్పటిదాకా స్వధర్మము అని చెప్తావునో, ఈ స్వధర్మంలో ఉన్నది ఏంటంటే నువ్వు జీవహింస చేయకూడదు. ఆ స్వధర్మం అనేదే
జీవహింస లేదు దాంట్లో. ఏదైతే స్వధర్మం అనుకుంటామో ఇక్కడ ఈ భూమి మీద కనబడేటివన్నీ కాదు కదా. అంటే లోపల ఒక స్వధర్మం అనేది ఇప్పటికి మన సార్ చెప్పిండ్రు, లోపల ఒరిజినాలిటీ ఒకటి ఉన్నది. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ప్రతిదీ అనుభవపూర్వకంగా జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చిన మనమంతా. ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది, ధ్యానంలోకి రాకపోతే తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాంసం తినడం అంటే మా ఇష్టం కదా. ఇప్పుడు చాలామంది ప్రతిసారి చెప్పిండు ఏమంటారంటే నో జడ్జిమెంటు నో కామెంట్ అంటు. మరి వాని ఇష్టం వాడు తింటుండు కదా, వానికి నువ్వు కామెంట్ ఎట్లా చేస్తావు, జడ్జిమెంట్ ఎట్లా చేస్తావు? అంటే కామెంట్ అనేది అంటే ప్రతిసారి చెప్పింది కూడా ఎట్లా ఉంటాయి అంటే అర్థం ఇది. స్వధర్మం అంటే నువ్వు నిజంగానే ఈ భూమి మీద ఏ జీవిని చంపకుండా ఉండదు నువ్వు, కాబట్టి అదే స్వధర్మం. ఎస్, బాగుందన్న. అయితే చందు గారు, మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది. సో ఆ సేవ చేయడం వల్ల ఎక్కువ మందికి మంచి జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద పర్పస్. ఓకే, సో ఇంకొక పర్పస్ కూడా ఉంది. అంటే మీకు చాలా ఇష్టం అది చేయాలంటే. మీకు యాక్చువల్లీ నాకు మీ పర్సనల్గా తెలుసు కాబట్టి మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మీరు సడన్గా మిమ్మల్ని ఒక పెద్ద డ్యాన్సర్ చేస్తాం అనే ఒక అవకాశం వచ్చింది అనుకోండి. బట్ ఇది కూడా లాంగ్ టైం, మీరు లైఫ్ టైం మీరు కూడా చాలా ఫేమస్ అవుతారు. ఒక పెద్ద డాన్సర్ అయ్యాక కూడా మీరు చెప్పింది చాలామంది వింటారు. సో మీరు రెంట్లో ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు అదే చూస్ చేసుకుంటారు? సో ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తూ సేవ చేస్తాను. నో డిప్లొమాటిక్, నాకు సూటిగా కావాలి. సో సేవ ఎందుకు అంటే నేను చూస్ చేసుకుంది, అందులో నాకెంతో ఆనందంగా ఉంది బేసికల్గా. అంటే అందరికీ ఎంత బెనిఫిట్ అవుతుంది ఏంటనేది దట్ ఈస్ ద సెకండరీ థింగ్. ప్రైమరీ థింగ్ ఏంటంటే సేవ చేయడం వల్ల నాకెంతో ఆనందం అండ్ ఒక ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది నేను ఎక్స్పీరియన్స్ బాగా అయ్యాను. అట్ సేమ్ టైం నెక్స్ట్ లెవెల్ అది ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతూ ఉంది. అండ్ నేను సేవ చేయడం అనేది ఎప్పుడు మొదలైందంటే ధ్యానం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎన్నో బెనిఫిట్స్ అయ్యాక అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంతోమంది మాస్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత నేను సేవలోకి వచ్చి అప్పుడు ఆ ఆనందం అనేది నాకు స్టార్ట్ అయింది. బట్ డ్యాన్స్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. అది కేవలం నాకు ఒక శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉంది. బట్ ఆత్మపరంగా నాకు సేవ చేసినప్పుడు అది కూడా వస్తుంది. సో హయ్యెస్ట్ ప్రయారిటీ ఐ విల్ గివ్ ఇట్ టు సర్వీస్. వండర్ఫుల్ సార్. అయితే మళ్ళీ జగపతిరాజు గారికి సార్, ఇప్పుడు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అంటే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ అని పత్రిక గారు ఎన్నోసార్లు చెప్పారు. అంటే మనం ఆధ్యాత్మికతని శాస్త్రీయంగా అప్రోచ్ అవుతామని. కానీ నేను చాలామందిని చూస్తూ ఉంటాను. అంటే నేను దీన్ని తప్పు పట్టట్లేదు కానీ సార్, నేను ఎలా చూస్తున్నానంటే వాళ్ళు ఒక నమ్మకంతో వెళ్తున్నారు, శాస్త్రీయంగా వెళ్ళట్లేదు. కానీ ఫలితాలు ఉన్నాయి, మంచి ఫలితాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ జీవితంలో మార్పులు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ శాస్త్రీయత లేదు, ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. సో నేను అడిగేది ఏంటంటే సార్, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నమ్మకంతో అలా ముందుకు వెళ్తూ ఫలితాలను పొందితే చాలా, లేదా శాస్త్రీయంగా ఫలితాలు రాకపోయినా పర్లేదు శాస్త్రీయంగా ఆధ్యాత్మికతను ముందుకెళ్ళాలా? డిఫరెంట్ స్థాయిల్లో ఉంటారు కదా, అందరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండం. అంచేత ఎవరి ఫ్రీక్వెన్సీకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు. అన్నీ ఉంటాయి. పత్రిక నేను అదే అడిగాను అప్పుడు ఒకసారి స్టేజ్ మీద కూడా అడిగితే అన్నారంటే పులుపు ఉండాలి, కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, తీపి ఉండాలి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉండనండి ఎవరి స్థాయిలో వాళ్ళు. కానీ అందరికీ తెలుసు కదా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అనే మౌలిక సత్యం అందరికీ తెలుసు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఎదుర్కొన్నంత ధీటుగా మిగిలిన వాళ్ళకి కష్టం. నేను ఈ మధ్యన ఒక చిన్న అనకాపల్లి దగ్గర ఒక ఊరు వెళ్ళాను. ఈ యాత్ర నేను 92 రోజులు పాదయాత్ర చేశాను. అప్పుడు ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక పిరమిడ్ ఉంది, ఒక పిరమిడ్ కట్టుకుంది ఒక ఆమె, మధ్యలో సమాధి ఉంది. ఇదేంటి అని అద్దాలతో కట్టింది, సమాధి ఉంది మధ్యలో. ఇది ఎవరిది అంటే వాళ్ళ అబ్బాయిది. అవునా, ఏమైందంటే ఈమెకి 2 పిల్లలు, అందులో మొదటి పెద్ద కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను చనిపోయిన 6 నెలల లోపున భర్త మళ్ళీ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంకొక కొడుకు, వాడు 19 సంవత్సరాల వయసు అప్పుడు ఆ రోజు ఎగ్జామ్కి వెళ్తా 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్లో పోయాడు. 3 చనిపోయారు. మిగిలిన వాళ్ళు అయితే ఏం చేస్తారు?
ఆమె నమ్మిందో ఏం చేసిందో తెలియదు, కానీ ఆమె తర్వాత కట్టింది పిరమిడ్. మిగిలిన వాళ్ళు అయితే ధ్యానాన్ని తిడతారు, పత్రికారిని తిడతారు, దేవుణ్ణి తిడతారు, లేకపోతే అంత అన్ని కష్టాలు ఒకసారి ఒక మనిషికి అన్నీ జరిగితే ఏమి చదువుకోలేదు ఆమె. బట్ ఆమెని ఈరోజు నిలబడేలా చేసి అక్కడ ఒక పిరమిడ్ కట్టి ఇక్కడ ధ్యానం చేస్తా అందరికీ ధ్యానం అందించాలనే ఒక పని చేస్తుంది అంటే అద్భుతం కదా. ఇది శాస్త్రీయమే. ఎందుకంటే ఆమెకి అది తెలిసిందా, పూర్తిగా అర్థమైందా, డెత్ లేదు, వాళ్ళు ఎక్కడికి పోలేదని, లేదా అవన్నీ ఎలా ఉన్నా కూడా ఆమె అద్భుతంగా జీవించగలిగింది, నిలబడింది. సంక్షోభం వచ్చినప్పుడు నిలబడి నిందించకుండా ఉంది. అంచేత మనందరికీ రకరకాలుగా ఉన్న అందరికీ మౌలిక సత్యం తెలుసు. ఏ కొంప మునిగిపోలేదు. మన వాళ్ళు ఎవరు సాధారణంగా నాకు తెలిసి ఆత్మహత్య చేసుకోరు, పిచ్చివాళ్ళు అవ్వట్లేదు. పిరమిడ్ సొసైటీకి వచ్చాక ఎవరు పిచ్చివాళ్ళు ఎవరు అయ్యారా? ఎవరికైనా పిచ్చి ఎక్కిస్తామేమో కానీ మనం పిచ్చివాళ్ళము. బహుశా మన అనుభవాలు విని ఎంచదంటే రోగగ్రస్తమైన సమాజంలో ఆరోగ్యవంతుడు రోగిలాగా చూడబడతాడు. అందరూ రోగులు ఉన్న చోట ఆరోగ్యవంతుడు రోగిలాగా చూడబడతాడు. అంచేది మనం డిఫరెంట్ అలా అనిపిస్తుంది. కానీ అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో అద్భుతంగా జీవిస్తున్న మహాద్భుతాలు పిరమిడ్ మాస్టర్లు. మిమ్మల్ని ఏదో పొగడ్డానికి కాదు, రియల్. నాకు ఎన్నో నేను ఒక 10,000 పైగా పుస్తకాలు చదివాను. నాకు ఇప్పటికీ నా కొడుకు గుర్తొచ్చినప్పుడు నేను బాధపడుతూ ఉంటాను. నేను 92 రోజులు యాత్ర చేయడానికి లిఫ్ట్ ఎక్కి నా కంటి నీరు కారిపోతున్నాయి. మా మనవడిని మిస్ అవుతున్నాను. 92 రోజులు నేను అటు చూడకుండా ఉండడం నాకు చాలా కష్టం. ఏం చేద్దంటే నేను వచ్చేటప్పుడు కాడు ఎదిగిపోతాడేమో, 3 నెలలు తర్వాత నేను వచ్చేటప్పుడు కాడు ఇంకొంచెం ఎదిగిపోతాడు. ఆ ముద్దు, ఆ జాయ్, నేను ఇంకా అటాచ్మెంట్లో ఉన్నాను. కానీ ఆ తల్లి అదంతా చూశాక, నాకు చాలామందిని చూశాక అనిపిస్తుంది ఎంత అద్భుతం వీళ్ళు మన సొసైటీకి రావడం వల్ల కదా వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారని. పత్రిజీ నేను అడిగితే అన్నారో తెలుసా, నేను అందరి దగ్గర నుంచి నేర్చుకున్నానయ్యా అని. పిరమిడ్ మాస్టర్లు అందరి దగ్గర నుంచి నేర్చుకోవడమే శాస్త్రీయత. శాస్త్రం అంటే ఎవడో థియరీ ఇచ్చేసి ఇదే రైట్ అంటే అది ఎంతవరకు రైటో తెలియదు, కానీ మన అందరి అనుభవాలే శాస్త్రం. ప్రతి జీవితం ఒక అద్భుతం, ప్రతి అనుభవం ఒక అద్భుతం, ప్రతి మనిషి ఒక అద్భుతం. ఈ అద్భుతాలే కదా. సో భూపతిరాజన్ గారికి నేను ప్రపంచ శ్రేయస్సును కోరుకుంటున్నా. అంటే ప్రపంచం బాగుండాలి, మనుషులు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. కానీ ఆ కోరిక కోసం నేను చేసే ప్రయత్నం వల్ల నేను హ్యాపీగా ఉండను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే ప్రపంచం కోసం నన్ను నేను పక్కన పెట్టుకోవాలా? నేను మాత్రం నన్ను నేను పక్కన పెట్టుకోను. ఎందుకంటే నేను ఆనందంగా ఉంటేనే కదా ఆనందం కోసం మాట్లాడేది. నేను సంతోషంగా ఉంటేనే కదా సంతోషంగా చెప్పేది. అంటే సమాజము అంటే ఈ సమాజంలో రకరకాల ఉంది. కానీ మనము ఫస్ట్ ఇప్పుడు స్వధర్మము అని అంటూ ఉన్నాం కదా, వ్యక్తిత్వం అను. ఇప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకోలేం. ఈగో వేరు, వ్యక్తిత్వం వేరు. మన వ్యక్తిత్వాన్ని మనం 100% కాపాడుకోవాలి. ఇప్పుడు చందు ఉన్నాడు, ఏమన్నాడు, నేను డ్యాన్స్ చేస్తూ చెప్తాను, కానీ డ్యాన్స్ వదులుకుంటే అది వ్యక్తిత్వం, అది మన ఎంజాయ్మెంట్. మనం ఎంజాయ్ చేయకుండా ఇంకోటికి ఎంజాయ్ కూడా చెప్పలేం కదా. అంటే ఈ ప్రశ్న అడగడానికి ఒక చారిత్రాత్మకమైన ఒక సంఘటన ఉంది. సో రామానుజాచార్య గురించి మనకు తెలిసేది. ఆయనకు బ్రహ్మోపదేశం చేస్తే కండిషన్ పెడతారు, ఇది ఎవరికి చెప్పకూడదు, నీ దగ్గరే ఉండాలి అని. చెప్తే ఏమవుతుందంటే విన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారు, చెప్పి నువ్వు నరకానికి వెళ్తాడు అన్నాడు. ఆయన మాత్రం గుడి ఎక్కి ఊరంతా వినపడేలా చెప్పాడు. ఎందుకు అలా చెప్పావంటే, నేను ఒక్కడు నరకానికి పోయినా పర్లేదు, విన్న వాళ్ళందరూ స్వర్గానికే పోతారు, ఓకే అన్నాడు ఆయన. సో ఆ రకంగా సో ప్రపంచానికి మంచి జరుగుతుంది అంటే, సో మీరు ఏదైనా త్యాగం చేయడానికి కానీ అట్లా ఏమైనా ఓకేనా చేయడం, అసలు దాని గురించి మీరేమంటారు? నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఒకటి, మన దగ్గర ఏదైతే ఉందో అది మట్టుకు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు నాకు ఇక్కడ 2 తెలిసినాయి, ఇక్కడ శాశ్వతమైంది, అశాశ్వతమైంది. ఇప్పుడు నేను శరీరం కాదు అనుకొని జీవిస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ నేనే శరీరము, ఇదే నా జీవితం అనుకొని జీవించిన, అప్పుడు వేరు. అప్పుడు ఎందుకంటే నేను త్యాగం చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అన్నీ నాకు కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ అశాశ్వతమైన ఆస్తులు, డబ్బు అంటే రోటీ, కప్నా, మక్కాన్ ఇవి ఉంటే చాలు. కాబట్టి ఇది లిమిటెడ్ అయిపోయింది.
దీనిపైన నేను పోలేను కాబట్టి ఇంకా నాకున్న సమయంలో ఈ సమాజానికి ఈ సత్యాన్ని చెప్పడానికి మాత్రం నేను ఇష్టపడతాను. నైస్ అన్న, మధ్య మార్గం. భూపతిరాజు అని చెప్పిందంటే మధ్య మార్గం. నేను కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగాను, నిజానికి చాలా చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం టఫ్గా ఉంటుంది ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, ఏమనుకోవద్దు. సో స్టాయిక్ ఫిలాసఫీ గురించి ఐడియా ఉందన్న? స్టాయిక్ ఫిలాసఫీ అని ఒకటి ఉంది. సో ఆ స్టాయిక్ ఫిలాసఫీ ఏమంటుందంటే, నిన్ను ఎవరన్నా గిల్లుతున్నారనుకో, నువ్వేం రెస్పాండ్ అవ్వకు, వాడి గిల్లి వాడే మానేస్తాడు ఒకటి. నువ్వు అది ఏదైతే పెయిన్ ఉందో నువ్వు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేసేస్తావు. ఎప్పుడైతే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేస్తావో నువ్వు ఆ పెయిన్ని మాస్టరీ చేస్తావు అని చెప్తుంది అనమాట స్టాయిక్ ఫిలాసఫీ. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే స్టాయిక్ ఫిలాసఫీలో ఎన్లైట్ అయిన మాస్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఇదన్నీ లేకుండా సాధారణంగా సాధన చేసుకుంటూ ఎన్లైట్ అయిన మాస్టర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ ఏం నడుస్తుందంటే స్టాయిక్ ఫిలాసఫీ మీద నడుస్తుంది. అందరూ స్టాయిక్ ఫిలాసఫీని అడాప్ట్ చేసుకొని అలా బతకడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు ఈ పద్ధతి కాకుండా స్టాయిక్ ఫిలాసఫీ కనుక మీకు తెలిసింటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండేది? సో మీరు ఎలా ప్రయత్నిస్తారు దాన్ని? అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారనే? అంటే ట్రెండ్ ఇప్పుడు అదే నడుస్తుంది స్టాయిక్ ఫిలాసఫీ. సో ఇప్పుడే ఆ వర్డ్ వినడమే ఇదే ఫస్ట్ టైం నేను ఆన్ స్టేజ్లో. అంటే ఒక పెయిన్ ద్వారా కూడా మీరు ఎన్లైట్మెంట్ అవుతారు. ఇలా ఎన్లైట్మెంట్ అయ్యేది కొంచెం టైం పడుతుంది, కానీ ఇదే తొందరగా అవుతారు. సో డెఫినెట్లీ పెయిన్ దెర్ ఇస్ నో పెయిన్ నో గెయిన్ అందరికి తెలిసిందే. సో మ్యాక్సిమం పెయిన్స్ వచ్చేస్తే దెన్ అయితే పాత్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఏదైనా చెప్తున్నారో దట్ ఈస్ అ జర్నీ, అది నో ఎక్సెప్షన్. అది ఎంతటి వారికైనా సరే దట్ ఈస్ నో ఎక్సెప్షన్. ఈవెన్ మా మాస్టర్స్ మనకి అయ్యాక కూడా సో పెయిన్స్ వచ్చిన తర్వాత అంటే ముందుకి తర్వాతకి తేడా ఏంటంటే ధ్యానం ముందు ధ్యానం తర్వాత. సో ధ్యానం ముందు కూడా నేను ఎంతోమంది ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వడం ఎంత కూడా జరిగేది. బట్ ధ్యానం తర్వాత సో చాలా మటుకు అలాంటి కామెంట్స్ కంటిన్యూ అవుతూ ఉండేది. బట్ నేను రిసీవింగ్లో మటుకు తేడా వచ్చేసింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. సో ఏదైతే తన ఫిలాసఫీ ఆ పెయిన్ ఫిలాసఫీ ఏదైతే చెప్పారో డెఫినెట్గా ప్రతి ఒక్క మాస్టర్ దే హ్యావ్ టు గో త్రూ అండ్ దే విల్ గో త్రూ, దెర్ ఇస్ నో చాయిస్. మన జీసస్ క్రైస్ట్ కానీ వాళ్ళందరూ కూడా దే ఆల్రెడీ షోన్ ద పాత్. బట్ ఆ పాత్ ఏంటంటే ఆ ప్రాసెస్లో వాళ్ళు మాస్టర్ అయిపోతారు, అలవాటు అయిపోతారు, దే విల్ ఎంజాయ్. అండ్ ఆ పెయిన్ని నేనైతే డ్యాన్స్తో పాటు ఎంజాయ్ చేస్తా. సో ఐల్ టేక్ ద పెయిన్ ఫిలాసఫీ టు గెట్ ఎన్లైటన్మెంట్. అండ్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా సో దే విల్ గో త్రూ దిస్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద పెయిన్స్. చూసారా సార్? ప్లీజ్ సార్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు రామిరెడ్డి అండి, మనసరోవరం. సార్ నాదో ప్రశ్న అండి. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. మనం ఎలాంటి పనులు చేస్తామో, ఎలాంటి ఆలోచనలో ఎలాంటి కర్మ చేస్తామో దాని దగ్గర ఫలితం వస్తుంది అంటున్నారు. మరి వాస్తవంగా ఇక్కడ మనం రెండు వర్గాలు పరిశీలించినప్పుడు కొంతమంది పుట్టిన దగ్గర నుంచి ప్రేమ, సేవ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అంటూ చీమకు కూడా అపకారం చేయనటువంటి ఒక సాధు స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తులకి జీవితంలో ఎలాంటి మరి మంచి జరగట్లా. అడుగడుగుని ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు, అనుకున్నది ఏది పూర్తి కావట్లా. అలాగే కొంతమంది నీతి, ధర్మం ఇవన్నీ నాకు లవసులు, నాకు కావాల్సింది నేను పొందటం కోసం ఎలాంటి ఘోరమైన ఎలాంటి నేరమైనా అవతల మనిషి ఎంత మోసం చేసైనా అవసరమైతే వాడి ప్రాణం తీసైనా సరే నాకు కావాల్సిన సంపాదించుకుంటానటువంటి ఒక కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కడ ఏ లోటులు కూడా లేకుండా ఏదనుకుంటే జరిగిపోతుంది. మరి ఏమిటి వ్యత్యాసం? చేసిన దాన్ని బట్టే కర్మ అంటున్నారు. మరి వీడేమో లేచిన దగ్గర నుంచి మంచి 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 అంటూ మంచిగా చేస్తున్నాడు, కానీ వీడికి అన్నీ చెడు జరుగుతున్నాయి. వాడేమో జీవితంలో ఎన్నో రకాలటువంటి చెడు చేస్తున్నా కూడా వాడికి మంచి జరగటలేదు. ఏమిటి దీని కొంచెం? అసలు రెండు లేవు, మంచి చెడు. వాస్తవం మంచి చెడు అనేది మనం
ఒక 3 డైమెన్షన్. దీంట్లో ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగోలేదు అంటాం. అందుకనే ఈ ఈ ఈ ఈ దృష్టితో చూసినప్పుడు మీరు చెప్పిందంతా అలాగే అనిపిస్తుంది. మనం అంటే ఈ దృష్టిలో అంటే మనం ఉన్న ఈ చైతన్యపు స్థాయిలో ఇటు బాగున్నాడు అని. ఇప్పుడు రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయడం కష్టాలు పడిపోవడమా, లేకపోతే ఒక అద్భుతాలు క్రియేట్ చేయడమా? పాండవులు వనవాసం చేశారు, దుర్యోధనుడేమో రాజభోగాలు అనుభవించాడు. ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు, ఎవరు విజయం సాధించినట్టు? పత్రిజీ అన్నారు నాతో అన్నమాట ఇదే, నాయనా పాండవులు వనవాసం చేసినంతట్లో అది ఫెయిల్యూర్ కాదు, దుర్యోధనుడు రాజప్రసాదంలో ఉన్నంతట్లో అది సక్సెస్ కాదు అని. వనవాసం చేస్తున్నప్పుడు అది కష్టంగానే ఉంటుంది, కానీ ఒక మహా అద్భుతమైన ప్రగతి చైతన్య స్థాయిలో జరుగుతుంది. అంటే మనం ఒక 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 ఫ్రీక్వెన్సీలో చూసి, అంటే ఒక ఎపిసోడ్ని చూసి మొత్తం టోటల్ చూడకుండా, సీరియల్లో ఒక ఎపిసోడ్ని చూసి మొత్తం సీరియల్ని ఎలా చెప్పలేమో, ఒక సంఘటన ఆధారంగా ఇది బాగుంది, ఇది బాగోలేదని చెప్పడం కరెక్ట్ కాదు. టోటల్ సినిమా, టోటల్ లైఫ్ కదా. మన టోటల్ ఎవరికి తెలియదు. మనం ఏం చేస్తున్నాము, ఏదో ఒక సంఘటన చూసి ఇది కష్టం, ఇది సుఖం, ఇది బాగుంది, ఇది బాగోలేదు అంటున్నాం. కానీ అది ఎక్స్పీరియన్స్ అంతే. బాగుంది బాగోలేదు అనేది మనం ఉన్న ఈ సమాజంలో మనం నిర్ణయించుకున్న మన నమ్మకాలు లేకపోతే మన ఆలోచనలు అలా ఉన్నాయి. ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది రైట్, ఇది ఫెయిల్యూర్, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని. కానీ ఆ ప్రపంచంలో, ఆ స్థాయిలో, నేచర్లో ఏమీ లేదు ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏం లేదు. సమాజంలో ఉంది, సమాజపు నియమాలు అలా ఉన్నాయి, మొహాలు అదొకలో ఉన్నాయి. ఇది రామిరెడ్డి గారికి తెలియక కాదు, రోజుకో మంచి మాట మాట్లాడే అయినా అనేది తెలియక కాదు. నిజంగా చెప్పాలి అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతటినీ జయించి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అంటారు, ఇక్కడ ఒక మన భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నారు, ఆయన గురువు చెప్పాడంట, నువ్వు ఆ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఒక మంచి ఎన్లైటెండ్ మాస్టర్ ఉంటే ఆయన తీసుకురా అని. భారతదేశంలో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారని. అలెగ్జాండర్ వచ్చి ఆయన్ని ఎవరైనా ఉన్నారు ఎలాంటి వాడు అని అడుగుతాడు. అడిగితే పలానా వాడు ఉన్నారు, ఆయన చాలా ఇదిగా ఉంటాడంటే సైనికులు పంపించి రమ్మంటాడు. రమ్మంటే ఆయన ఒక బట్టలు ఇప్పుకుని పడుకుని ఉంటాడు అక్కడ. వాడి దగ్గరికి వచ్చి చక్రవర్తి రమ్మంటాడంటే నాకు చక్రవర్తితో పని ఏంటి అంటాడు. ఈడెవడ పిచ్చోళ్ళు ఉన్నాడు, మా చక్రవర్తి గారు రమ్మంటున్నారు నిన్నంటే నాకు చక్రవర్తులతో పని లేదు, మీరు కొంచెం అడ్డు తప్పుకోండి, ఆ లేత కిరణాలు నా మీద పడుతున్నాయి, దానికి అడ్డుగా ఉన్నారంట. వీడెవడ పిచ్చోళ్ళు ఉన్నాడు, వింతగా ఉన్నాడు, వింత కాంతితో ఉన్నాడు, చక్రవర్తి రమ్మన్నాడు, ఏం పట్టించుకోవట్లేదు అని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు. మరి ఇంక తప్పక ఆయన వచ్చి నేను అలెగ్జాండర్ చక్రవర్తిని అంటాడు. ఆహా, నేను తెలుసా ఈ 3 వంతుల ప్రపంచాన్ని జయించాను. అవునా, ఇంకా నీకు కావాల్సింది ఒక వంతు ఉంది కదా, నువ్వు ఇంకా బిచ్చగాడివే, నన్ను చూడు, నాకు కావాల్సింది ఏమీ లేదు అంటాడు. నాకేమీ అక్కర్లే, 3 వంతులు జయించినా ఇంకా కావాలంటే నువ్వు వాడు బిచ్చగాడు కాబట్టి చక్రవర్తి ఎలా అవుతాడు? వాడికి ఇంకా కావాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే బాగా కోటీశ్వర్లు అనే వాళ్ళు డబ్బు కోసమే బాధపడుతున్నారు కదా. మీరు చూడండి, మిలియనర్ బాధ అంతా డబ్బు గురించే. అయితే బాధ అనేది వీడు ఆలోచన విధానంలో ఉంది, కానీ వాస్తవంలో అది కాదు కదా. మన ఆలోచన, మనం దానికి ఇచ్చే మీనింగ్, మన రియాక్షన్ దాన్ని బట్టి ఉంది. చేత వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగలేదు, కష్టాలుంటే ఏదైపోయారు కాదు. ఎంత కష్టాలుంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్. పత్రిజీ చెప్పిన మాట ఇది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్. ప్రకృతి వాల్యూలో అందరినీ ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఎవరైతే కష్టాలు వద్దు, అన్ని సుఖాలు కావాలంటే ఇది మీ ప్లేస్ కాదు, మీరు వెళ్ళిపోండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అక్కర్లేదు. ఎవరికైతే కష్టాలు, నష్టాలు, అవమానాలు కావాలో వాళ్ళే ఇక్కడ ఉండండి. ఇంచేదంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్. అంచేత ఒక పెద్ద పరీక్ష మనకి ఎదురైతే ఆ పరీక్ష ఉంది, ఆడు సుఖంగా ఉన్నాడు, ఎప్పుడు ఏం చదువుకున్నాడు, హాయిగా ఉంటాడు ఎక్కడెక్కడో, వాడు పరీక్ష రాయక్కర్లేదు. మనకి 10th క్లాస్ మన పిల్లోడు ఇంట్లో ఉంటే పిల్లోడికి వాళ్ళ తల్లికి, పిల్లోడి కంటే తల్లికి ఎక్కువలేండి. ఎగ్జామ్ రాయాలి కాబట్టి తల్లి ఎక్కువ టెన్షన్ పడిపోయి ఈ టెన్షన్ అంతటికి కష్టపడిపోతున్నానంటే ఎలా? ఆ కష్టం ఉంటే ఆ పరీక్ష పాస్ అయితే అతను ఇంకొక ఉన్నత స్థితికి వెళ్తారు కాబట్టి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు
అవి కష్టాలని నేను అనుకోవట్లేదు. కృష్ణుడు కంటే మించిన సమస్యలు పుట్టడానికి ముందే ఆయనకి శత్రువు ప్రిపేర్ అయ్యాడు. ఇంకా భూమి మీద పడగానే చంపేయడానికి రెడీ. అవన్నీ ఆయన అంచేత ఇవాళ 5,000 సంవత్సరాలైనా కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాం. ఇదా అదా? అంచేత వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో రోజు అందరూ అన్నీ అనుభవిస్తూనే ఉంటాం. రకరకాల రోల్స్ ప్లే చేస్తూనే ఉంటాం. అంచేత ఎవరు ఫెయిల్ అయిపోలేదు, ఎవరు సక్సెస్ అయిపోలేదు, ఎవరు తక్కువ అయిపోలేదు, ఎవరు ఎక్కువ అయిపోలేదు. జీవితం ఉంది, అది ప్రవాహం జరగనియండి అంతే. థ్యాంక్ యూ సార్. మనం యాక్చువల్లీ ధ్యానంలోకి వచ్చాక అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తాము, మీకు ఎన్నో జన్మల్లో చాలా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు అర్హత ఉంది కాబట్టి ధ్యానానికి వచ్చారు అని మనం చెప్తూ ఉంటాం. సో నా ప్రశ్న ఏంటంటే, అర్హత ఉన్నాడు ఎట్లాగో ధ్యానం దగ్గరికి వస్తాడు కదా, మనం మళ్ళీ వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అర్హత ఉన్నాడు వాడే వస్తాడు కదా, అర్హత ఉంది కాబట్టి. అర్హత ఉంటే రామ్, దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళే వస్తారు. అంటే నాకు తెలిసి నేను చిన్నప్పుడు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మనిషి భూమి మీద పుడుతున్నాము, చనిపోతాము. ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, అసలు మరణం ఎందుకు ఉంది, ఈ మరణము ఉన్నదానికి ఎందుకు మరి పుట్టడం ఎందుకు, మరి చంపేయడం ఎందుకు, మరి దేవుళ్ళు అనేవాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు లోపల నాకు అన్వేషణ ఉంది. కాబట్టి నాకు 18 సంవత్సరాల నుంచి తపన ఉంది కాబట్టి 45 సంవత్సరాల తర్వాత నేను ఆ లక్ష్యానికి చేరుకోగలిగిన. అంటే ఇక్కడ అర్హత అనేది కాదు, దానికోసం ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు అర్హత సాధిస్తాడు కదా. ఇప్పుడు మనము అర్హత రావాలంటే ఏం చేయాలి? దానికి ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం లేకుంటే అయితే రాదు. అంటే మనం తెలిసో తెలియకో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళం, చేసిన వాళ్ళమే. గత జన్మలో ఎప్పుడో ఒకసారి మనం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చింది ప్రతి ఒక్కర, అంటే మనము చెప్పింది ఏంటంటే ప్రతి మనిషి ఉన్నత స్థితికి చేరడానికి లక్ష్యం అదే. కాబట్టి ఆ లోపల అదే ఉంది కాబట్టి అది ఏదో ఒక మార్గం ద్వారా ఖచ్చితంగా మనం ఆ వైపు వస్తాం. కాబట్టి అంటే దానికి ఏదో అది వచ్చేదాకా మనం రామని కాదు, ప్రయత్నం చేస్తే రేపే రావచ్చు, ఇంకా గట్టిగా ప్రయత్నించి ఈ రోజు రావచ్చు. ఆ ప్రయత్నం ద్వారానే వస్తామని నేను అనుకుంటా ఉన్నాను. ఎస్ అన్న, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు అన్నకి ఇప్పుడు నా జ్ఞానం లేదు, నాకేం తెలియదు, ఈ స్పిరిచువాలిటీ తెలీదు, మెడిటేషన్ ఏం తెలీదు, ఐఎమ్ లేమెన్, నేను ఒక మామూలు వ్యక్తిని. సో నాకు ఒక అంత నాలెడ్జ్ ఉన్న గురువు ఒక దొరికాడు. సో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నాకు, నువ్వు ఇప్పటి నుంచి ఇది చెయ్యి, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాడు. కానీ నా లోపల మాత్రం నాకు ఇలాగే చేయాలని ఉంది. అది నా ఇష్టం, నాకు అది ఇష్టం చేయడం. సో ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే, నేను ఒక విఘ్నుడైన ఒక వ్యక్తి చెప్పింది విని చేయాలా, లేకపోతే నాకు ఇష్టమైంది, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, నా ఇష్టమే నా స్వధర్మం కాబట్టి నేను ఇష్టపడింది చేయాలా? సో ఖచ్చితంగా మనకి ఇష్టమైందే చేయాలి. అట్ సేమ్ టైం వాళ్ళు చెప్పింది మరీ కొట్టిపారేయకుండా, సో అందులో ఎంత నిజం ఉంది ఏంటనేది కాస్త ఎక్స్పెరిమెంట్ మటుకు చేయొచ్చు. సో దాని ద్వారా మనకి ఒక కంక్లూజన్ వస్తుంది, వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజం ఏంటనేది. అండ్ ఫైనల్గా మనం చేసే ప్రతి పనికి కూడా, ప్రతి యాక్షన్ కూడా, అన్నిటి కూడా మనమే రెస్పాన్సిబిలిటీ, వేరే ఎవరు కాదు. ఇందాక సార్ చెప్పినట్టుగా 18 అధ్యాయాల తర్వాత లాస్ట్లో కృష్ణుడు చెప్పింది ఏంటంటే, నేను చెప్పిన తర్వాత చేయడం అనేది దట్స్ అప్ టు యూ అన్నారు. సో సేమ్ టైం ఎంత గ్రేట్ మాస్టర్స్ వచ్చి చెప్పినా సరే, సో ఫైనల్ డెసిషన్ ఈజ్ అది ఖచ్చితంగా మనమే మనకు అనిపించితే చేయడం. అట్ సేమ్ టైం అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని కొట్టిపారేయకుండా దాన్ని సిన్సియర్గా అందులో ఎంతవరకు విషయం ఉంది ఏంటనేది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇది మీలాంటి తెలివైన వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది, అలాంటి వాళ్ళకి కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఎనీహౌ. సో సార్, నా ఇంకొక ప్రశ్న సార్, ఏదైతే జ్ఞానం ఉంది ఇది సనాతనం అని మనం అందరం చెప్తూ ఉంటాం, ఇది కూడా ఉంది. కానీ ఓషో ఏమంటారంటే, పాత ఒక రోత కొత్త ఒక వింత అని అన్నారు. సో నేను సనాతనమైన జ్ఞానాన్ని వాల్యూ చేయాలా, లేకపోతే దాన్ని రోత కింద పక్కన పెట్టి కొత్తగా నేను నాలెడ్జ్ తెలుసుకొని దానికి వాల్యూ ఇవ్వాలా? ఎప్పుడు పాత రోతే, సనాతనం అంటే సత్యం, ట్రూత్ని నీ వేలో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇతరులు చెప్పింది నాలెడ్జ్ అవుద్ది, ఇన్ఫర్మేషన్ అవుద్ది, నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే అంతే కదా. సనాతనం అంటే అది సత్యం, అది ఎప్పుడు మారదు.
ఆ సత్యాన్ని మనం అన్వేషణ, ఈ దేశం చేసింది అదే, ఋషులు చేసింది అదే, మనం చేసేది అదే, సత్యం కోసం ఇదంతా, అంతే కదా. అయితే ఇందాక నుంచి నాకు పాపం మీ అందరినీ చూసాక ఒక జాలేసింది. జాలేయడం అంటే అదే, ఏ ట్రైనింగ్లు, ఏ గోలలు ఏమీ లేకుండా అన్ని జీవులు హాయిగా ఉంటే ఇన్నున్నా మనం ఎందుకు లేవని చెప్పండి. ఏ గుళ్ళు లేవు, ఏ గుండు కొట్టించుకోవడాలు లేవు, ఏ దిక్కుమాల నారాయణాలు, శ్రీ చైతన్యులు లాంటి కోచింగులు లేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు. అన్ని జీవులు హాయిగా ఉంటే ఇన్నున్న మనం ఎందుకు లేము? ఈ భూమి మీద 84 లక్షల జీవుల్లో అత్యంత అద్భుతమైన జీవి ఎవరు? ఈ భూమి మీద అన్ని జీవుల కంటే అత్యంత నికృష్టంగా జీవిస్తున్న జీవి ఎవరు? నేను ఇందాక అడిగినట్టు నిజమైన గురువు అడిగితేనే చెప్తాడు, ఏదైనా అడిగితేనే చెప్తాడు. అడగకుండా వాడు ప్రశ్న వేస్తే సమాధానాలు ఊరికే అలాగా నిజమైన గురువు చెప్పడు, నువ్వు ఇలా చేయి ఇలా చేయని. పత్రిక చెప్పండి చెప్పారా మనకి? ఏ రోజు అడిగితే చెప్పారు, లేకపోతే ఏ భగవద్గీతనో లేకపోతే ఇంకొక కాన్సెప్ట్నో ఆయనగా అందరికీ జనరల్గా చెప్పారు. వ్యక్తిని తీసుకుని నువ్వు ఇలాగ ఉండు ఇలా చేయి అనేది నిజమైన గురువు చెప్పడు. నిన్ను తయారు చేస్తాడు, నీకు ఒక టార్చ్ ఇస్తాడు, ఎలా నడవాలో నీ ఇష్టం. మెడిటేషన్ ఇదే, బయట నుంచి మనకు బోధించట్లేదు. మెడిటేషన్ ఏం చేస్తుందంటే నీ లోపల ఒక లైట్ వెలుగులా చేస్తుంది. ఆ స్పార్క్లో, ఆ కాంతిలో నీవేం నువ్వు చూసుకుంటూ నడుస్తావు. బయట నుంచి నీకు వేదాలు ఉపనిషత్తులు బుర్రలో పెట్టేస్తే నీ లోపల అది కాదు, బయట నుంచి బోధించే విధానం కాదు ఈ స్పిరిచువల్ మన మూమెంట్, న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్. లోపల నుంచే నీకు తెలియాలి. అందుకోసమే ధ్యానం, నువ్వు అర్థం చేసుకోవడం, ఇంకా అవేర్నెస్ పెరగడం కోసం ఆ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. హాయిగా ఉండండి, తేలిగ్గా. మరీ సీరియస్గా ఈ లైఫ్ని తీసుకోవద్దు. అది అస్సలు లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు. నిర్లక్ష్యంగా ఉండమని కాదు, ప్రిపరేషన్లో గడిపేవద్దు, జీవిద్దాం. ఇప్పుడు హాయిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక స్కూల్ పెడతారు, శాంతినికేతన్ స్కూల్లో. ఇదేదో ఆగిపోయింది. ఆ స్కూల్లో ఏమవుతుందంటే పిల్లలు చూడడానికి పేరెంట్స్ వస్తారు. వస్తే గురువుగారు కింద కూర్చుంటారు, చెట్ల కింద, అదంతా నేచర్లోనే ఉంటుంది. చెట్ల కింద ఉంటారు, కొంతమంది బుద్ధిగా రాసుకుంటూ ఉంటారు, కొంతమంది చెట్టు మీద ఆడుకుంటూ ఉంటారు. ఆ పేరెంట్స్ వచ్చి మీ దగ్గర ఎంతకంటే డిసిప్లిన్ ఉండదనుకోలేదు, మీరు ఎంత చెప్తుంటే ఆ పిల్లలు ఏంటి అసహ్యంగా పైన ఆడుకుంటున్నారు అంటే, నేను అదే ఆలోచిస్తున్నాను, వీళ్ళకి ఏం పోయే కాలం, హాయిగా ఆడుకోకంట, చెట్లు పిలుస్తుంటే ఇక్కడ కూర్చొని చూస్తున్నారు, వీళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను అంటాడు. హాయిగా జీవితాన్ని పండగ చేసుకోవడమే మనం చేయడానికి. హాయిగా ఉండాలి, జ్యుయల్గా ఉండాలి. పత్రిజీలో మీరు అబ్జర్వ్ చేస్తే పత్రిజీ అంత హాయిగా, ఆనందంగా, జాయ్గా జీవిస్తున్నారు. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, రోజుల తరబడి కోచింగులు, శిక్షలు, శిక్షణా శిబిరాలు లేవు. ఉన్నాయా? హాయిగా ధ్యానం చేయి, చక్కగా హాయిగా పుస్తకాలు చదువుకో, హ్యాపీగా ఉండు. అంతేనా? హ్యాపీగా ఉండడానికి ట్రైనింగ్లు ఎందుకు? ఏడవడం ఎలాగనేది ట్రైనింగ్ లేకుండా ఆనందంగా ఉండడానికి ఎలాగనేది ట్రైనింగ్ అవసరమైంది. అది పెద్ద విషాదం మనకి కదా. బాధపడుతూ ఉండడం ఎలాగా అనే దానికి కోచింగ్ సెంటర్లు లేవు. ఎందుకంటే అది అన్యాచురల్. న్యాచురల్గా ఉండడం ఎలాగో నేర్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఫైనల్గా ఇంకొక టైం అయిపోయిందేమో, మీ అందరినీ నేనేం కోరుతున్నానంటే నేచర్లోకి పొండి, ప్రకృతిలోకి వెళ్ళండి, ట్రెక్కింగ్లకి వెళ్ళండి. 4 గోడల మధ్యన అలాగా ఉండిపోవద్దు. తప్పదండి, మా వాడి పరీక్ష ఉందండి, మా ఆయన ఇలా అంటాడండి, అలా అంటాడండి అంటే వాళ్ళని ఏదో మర్చికాగొట్టు ఇంకోటి చేస్తూ నేచర్లోకి పోవడం పండి. రోజు పోలేరు, అస్తమాను పోలేరు కాబట్టి సంవత్సరానికి ఒకసారి నేచర్లో ఒక 10 రోజులు పండగ జరుగుతుంది. ప్రకృతి వేలికి రండి. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు అక్కడ ఏ నియమాలు ఉండవు. మీరు వేస్ట్ చేయకండి అని వాడు లేడు అక్కడ. మీ ఇష్టం, తింటే తినండి, పడేస్తే పడేయండి. పడేస్తే వేస్ట్ అవుద్దని నేను ఎప్పుడూ అనుకోను. అక్కడ బోల్డ్ ఉన్నాయి తిని. మిమ్మల్ని వేస్ట్ చేయకండి అని చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పరు. మీరు ఇక్కడే ఉండాలి, అలా ఉండాలి, మీరు తెల్లవారుజామున లేవాలి, ధ్యానం చేయాలి చెప్పేవాళ్ళు ఉండరు.
హాయిగా మా కొండ వాళ్ళని చూస్తారు, గిరిజనుల్ని, వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటుంటారో వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంది వీళ్ళకంటే ఎంటర్టైన్మెంట్ ఏముందని. చచ్చిపోతే వాళ్ళు డ్యాన్స్ ఫుల్గా తాగేసి డ్యాన్సులు చేస్తుంటారు, పెద్ద మైక్ వినబడుతూ ఉంటుంది. ఏమైందంటే మన సన్నాసరావు పోయాడండి అంటారు అన్నమాట. సెలబ్రేషన్ ఎప్పుడు పండగ, ఎప్పుడు ఆడుతూ ఉంటారు, అందరూ డ్యాన్సులు చేస్తారు, ఆడ మగ పెద్ద చిన్న అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండండి చాలు, ధ్యానం ఆటోమేటిక్గా వస్తుంది. బాగుంది సార్. సో కాబట్టి అర్థమైంది కదా, ప్రకృతిలో మరి ఖచ్చితంగా సమయాన్ని గడపాలి. అందరూ మరి ధ్యానమాచక్రం అయిపోగానే మరి మన ప్రకృతి వేళలో జరిగే కార్యక్రమానికి ఎంతమంది వస్తారు? అందరూ రావాలి, సరేనా? నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, చాలా బాగుంటుంది, సరేనా? సో నేను ఒక 2 ప్రశ్నలు అడిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళ క్వశ్చన్ తీసుకుంటాను, ఓకేనా? అన్న భూపతిరాజు గారు, సో నేను ధ్యానం నేను నేర్చుకున్నాను. నాకు ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయో తెలుసు, నాకు ఈరోజు యూట్యూబ్ కూడా ఉంది. నాకు సరిపోదా? నాకు ఒక ఆర్గనైజేషన్తో కనెక్టివిటీలో ఉండాలా? అంటే ఒక ఆర్గనైజేషన్లో నేను ఉండాల్సిన అవసరం ఉందా? కేవలం యూట్యూబ్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, ధ్యానం తెలుసు, ఇది చేసుకుంటూ ఉంటే సరిపోదా? ఒక ఆర్గనైజేషన్తో అసోసియేట్ ఉండడం కంపల్సరీయా లేదా అవసరం లేదా? నా మట్టుకు ఆర్గనైజేషన్లో ఉండాలనుకుంటా. ఎందుకంటే ప్రతిసారి నోటి వెంట నేను విన్న మాటలు ఏంటంటే, తాగుబోతు సంఘంలో ఉండాలి, పత్తలాడేటోడు పత్తలాడే సంఘంలో ఉండాలి, దొంగతనం చేసేటోడు దొంగల సంఘంలో ఉండాలి. ఎందుకు అంటే నేను నీతోటి జర్నీ చేస్తే నీ ద్వారా నాకు కొంత జ్ఞానం వస్తుంది. అంటే యూట్యూబ్ ద్వారా, పుస్తకం, ఎంత జ్ఞానం వచ్చినా ఆ సమయానికి ఇప్పుడు సార్ ఉన్నాడు, రాజేపు సార్, చందు ఉన్నాడు, అంటే మనం కలిసి ఒక జర్నీ చేస్తూ ఉంటే మనం ఉన్నతంగా ఎదగడానికి మనం ఉపయోగపడతామనిపిస్తూ ఉంటుంది. ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కువ ముందుకెళ్ళడానికి ఉపయోగపడతా నేను అనుకుంటా ఉన్నాను. సో అన్నిటితో పాటు ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ అసోసియేట్ ఉండడం కూడా మంచిదే అంటారు. ఎస్, అన్నీ నేర్చుకోవడానికి. ఎస్, బాగుంది. మరి చివరిగా చందన్నకు కూడా అన్న, ఇప్పుడు మనం ఆధ్యాత్మికత అంటున్నాం, చాలా చాలా సైన్స్ మాట్లాడుతున్నాం. నిజానికి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో మాట్లాడేంత విషయాలు, అందించే విషయాలు ఏ ఆర్గనైజేషన్లో కూడా ఉండవు యాక్చువల్లీ. సో ఈ పిరమిడ్ సొసైటీలో పొందాల్సిన నాలెడ్జ్ వేరే ఆర్గనైజేషన్లో పోవాలంటే కనీసం 2-3 జన్మలు ఎత్తారు. అంత నాలెడ్జ్ ఇక్కడ అబెండెన్స్గా, అంటే విస్తారంగా దొరుకుతుంది. సో నా ప్రశ్న ఏంటంటే, మరి ఈ రోజుకి ఇంకా పిరమిడ్ సొసైటీలో ఇంతమంది ఇంత చేస్తున్నా సరే ఇంకా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అందరూ. సో అది ఆర్థికంగా ఉండొచ్చు, సామాజిక పరమైన ఉండొచ్చు, ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు, పడుతున్నారు. సో నా ప్రశ్న, ఇంత నాలెడ్జ్ వచ్చినా అక్కడ, అంటే మళ్ళీ కర్మ అనే సిద్ధాంతాన్ని నేను తీసుకురావట్లేదు ఇక్కడ, నాకు ఒక ఫిజికల్ లైఫ్లో కావాల్సిన ఆన్సర్ కావాలి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి నేను దీన్ని? ఇంత నాలెడ్జ్ ఉన్నా సరే బాధపడొద్దంటే నా వల్ల కావట్లేదు, నాకు నొప్పి వస్తుంది, నేను బాధపడుతున్నా, ఏడుపు వస్తుంది. సో దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఎమోషన్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్. సో ప్లెయిన్గా ఇప్పుడు హైవేలో వెళ్తూ కాసేపు అయిన తర్వాత డ్రైవింగ్ దానిపైన అంత ఫోకస్ ఉండదు, వెళ్తూ ఉంటుంది. బట్ ట్రాఫిక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే అలాంటి ఆపోజిట్లో చాలా వెహికల్స్ వచ్చినప్పుడు చాలా అలర్ట్ అయిపోతాం అండ్ చాలా అవేర్గా ఉంటాం. సో లైఫ్లో కూడా బిఫోర్ ఎన్లైటైన్మెంట్ అండ్ ఆఫ్టర్ ఎన్లైటైన్మెంట్, పిఎస్ఎస్ఎంలో ఉన్నా అండ్ వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నా, సో బేసికల్గా ఆ జర్నీలో ఖచ్చితంగా ఛాలెంజెస్ అనేది అవసరం. అండ్ ఏదైతే బాధలు, ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్, ఒకసారి సార్ చెప్పిన స్టేట్మెంట్ ఇది, ఎమోషన్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్ అనేది. ఆ సోల్, మన ఆత్మకి అనుభవాలు కావాలి, రకరకాల ఎమోషన్స్ కావాలి. సో ఖచ్చితంగా సో ధ్యానం అయిన తర్వాత కానీ, జ్ఞానం వచ్చిన తర్వాత కానీ, అవన్నీ కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ఆ ప్రాసెస్లో మనం అంతా కూడా ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు, ఎగ్జామ్స్ పరంగా ఒక టాపిక్ వచ్చినప్పుడు, అంటే ఎగ్జామ్స్ అనేది మనం మొత్తం రాయకముందు మొత్తం థియరీ చదువుకుంటాం కదా, బట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడే సో ఎంత నేర్చుకున్నాం అనేది ఒక సెల్ఫ్ చెక్ లాంటిది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఏడుపు, ఒక గంట సేపు ఏడ్చే కంటే ముందు గంట ఏడ్చే వాళ్ళం, ఇప్పుడు 5 నిమిషాలు ఏడుస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏడు మటుకు కామన్ అండ్ బాధ అనేది కామన్. సో ఆ ఎమోషన్స్ అనేది ఏ వచ్చినా సరే ఎక్స్ప్రెస్ చేయాలి. ఎంత ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ అంత సోల్ ఎంజాయ్ చేస్తుంటుంది. అట్ సేమ్ టైం చాలా లైట్ అయిపోతాం మనం అంతా కూడా. సో ఫైనల్గా ఏంటంటే
ఎలాంటి ఛాలెంజెస్ కానీ ఎమోషన్స్ కానీ ఏడుపులు బాధలు అంటే ధ్యానం జ్ఞానం మన సజ్జన సంగతంలో ఉన్న తర్వాత కూడా కొద్ది కొద్ది వస్తున్నాయి అంటే కనుక జస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. అక్కడే ఉండకుండా ఎంతసేపు ఏడుస్తాం, 5 నిమిషాలు, అరగంట, దెన్ విల్ మూవ్ ఆన్. మళ్ళీ మనకి నేర్చుకున్న అనుభవాలు కానీ ఆ జ్ఞానం కానీ ధ్యానం కానీ ఇమీడియట్గా రిమైండర్ వచ్చేస్తుంది మనకి. సో ఏది కూడా వేస్ట్ అవ్వదు. మనం ఒక పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక సో అందరి అనుభవాలు గుర్తొస్తుంటుంది, పిఎంసీలో చూసిన ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తుంటుంది. సో దెన్ విల్ కమ్ బ్యాక్. బట్ మామూలుగా ధ్యానం చేయని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ కొన్ని నిమిషాలు, గంటలు పడుతుంది. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. బట్ విల్ ఎంజాయ్ ద ఎమోషన్స్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికేం లేవా? సో 2 విషయాలు, ఎవరికి ఏ ప్రశ్నలు లేవంటే అందరికీ అన్నీ అర్థమైనా ఉండాలి, లేకపోతే ఎవరికి ఏం అర్థం కాకుండానే ఉండాలి. ఇంకో ప్రశ్న వేసి ఇంకొక అరగంట కూర్చోవాలన్నా. ఎస్ సార్, ప్లీజ్ కమ్. సార్ అందరికీ నమస్కారం, మాస్టర్లందరికీ నమస్కారం. సార్ యాక్చువల్గా మాది ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కంబం మా ఊరు. నాకు ఒక డౌట్ సార్, భూపతిరాజు గారు మీరు చెప్పాలి, కొంచెం క్షమించండి. ఒకసారి సత్సాయి బాబా వారు ఒక భక్తురాల్ని అడిగారంట, మీరు స్వామి నాకు అన్నీ అర్థమైపోతున్నాయి, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, నాకంతా అవగతం అయిపోయింది, ఇంకా నాకు ఈ పూజలు పట్టట్లేదు స్వామి, కూర్చుంటే మీరు వస్తున్నారు, మీరు కనిపిస్తున్నారు, మీతో మాట్లాడుతున్నాను, నాకు అర్థమైపోతుంది. అంటే ధ్యానం ఆమె పరమ భక్తిలో ధ్యానంలోకి వెళ్ళిపోయింది, ఆమెకు అర్థమైపోయింది, అంతా తెలిసిపోతుంది, మరి నాకెందుకు స్వామి ఈ పూజలు అని ఒకసారి స్వామివారిని అడిగారండి. అడిగితే స్వామి చెప్పారంట, బంగారు నాకు తెలుసు నువ్వు అన్నీ అర్థమైపోయాయి, అన్నిట్లో నేనున్నానని నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ముక్తి పొందావు, కానీ పూజలు వదిలిపెట్టద్దు. ఎందుకు వదిలిపెట్టద్దు అంటున్నానంటే, నీ ఇంట్లో నీ పిల్లలు ఉంటారు. మా అమ్మ దేవుని గుడి దగ్గరికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనేది వాడికి ఒక కొంచెం వయసు వచ్చే కొద్దీ వాడికి ఒక అర్థం అవుతుంటుంది, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఆ దేవుడు అంటే ఏంది, తర్వాత వాళ్ళకు విషయాలు చెప్తారని చెప్పి పూజలు వదిలిపెట్టొద్దని చెప్పారని స్వామివారు ఒకసారి చెప్పారు సార్. దాని గురించి మీరు కొంచెం చెప్పగలరు? మొత్తం అంతా మీరే చెప్పేశారు యాక్చువల్లీ. అంటే మీరు పూజలు చేయొచ్చా వద్దా అనా? అంతేనా? అలా ఏం లేదు. అంటే పూజ తప్పు అని చెప్పలేదు ఎప్పుడు పత్రిజీ. పూజ మెట్టు కాదు అగడ్త అని దయానంద సరస్వతి చెప్పారు. వేదాలను అవపోసన పెట్టిన స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు అగడ్త అన్నారు. పత్రిజీ విగ్రహారాధన మాస్టర్కి అవసరం లేదు, పిరమిడ్ మాస్టర్కి అవసరం లేదన్నారు. అవసరం లేదు, కానీ తప్పు కాదు అది. కదా మీకు భక్తిలో కూడా ఎన్లైటన్ అయిన ఉన్నారు, 3 జన్మల నుంచి ధ్యానం చేసి కూడా ఎన్లైటన్ కాలనీలు ఉన్నారు. ఎన్లైటన్మెంట్ ఇలా చేస్తేనే అవ్వద్దు అనేది లేదు. ఈ భూమి మీద కాజ్ లేకుండా జరిగే ఏకైక ప్రక్రియ ఎన్లైటన్మెంట్. కారణం లేకుండా కార్యము, కారణం లేకుండా ఏ కార్యం ఉండదు కదా, కాజ్ లేకుండా ఎఫెక్ట్ ఉండదు కదా. కానీ ఒకటి ఉంది, అది ఎన్లైటన్మెంట్. ఏం చేసినా జరగవచ్చు, ఏమి చేయకుండా జరగవచ్చు. ఒక ఆయన అలా చూస్తుంటే ఆకు రాలుతుంటే ఎన్లైటన్ అయిపోయాడు ఆకు చూసి. మనందరం అలా ఆకులను చూసినా అవ్వకపోవచ్చు, ఆయన చూసి అయిపోయాడు కదా అని. బుద్ధుడిలాగా ఇంకొకరు కాలేదు, పత్రికారులాగా ఇంకొకరు కారు. అంటే ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరికి ఏది. ముందు మెయిన్ ఏంటంటే అవేర్నెస్తో దాని వెనుకున్న ఆ ట్రూత్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. పూజ అందరూ చేస్తున్నట్టుగా చేసేయడం, ధ్యానం అందరూ చేస్తున్నట్టుగా మెకానికల్గా చేయడం, అలవాటుగా చేయడం, ఏం చేసినా అది పెద్దగా ఫలితం ఉండదు. ఎప్పుడు తాజాగా కొత్తగా ఇప్పుడే ఎంత ఇంట్రెస్ట్తో ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు ఎలా చేస్తారో అలాగే పూజ చేస్తున్నప్పుడు దేవుడి ఫ్రెష్ అవ్వాలన్నట్టుగా చేస్తే అవుతుంది. రామకృష్ణ పరమహంస సీతాదేవిని ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ఋతుక్రమం అయింది, అర్థమైందా? ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంటే ఆయన చెట్టు కొమ్మల మీద తిరిగేవాడు, ఆయనకు తోక మొలిచింది. అంతగా ఇన్వాల్వ్ అయ్యేవారు. వాళ్ళు ఎవరు వచ్చి బాప్టిజం అంత గొప్పది నాకే ఇవ్వండి అన్నారు, ఆయన జీసస్ని సాక్షాత్కరింప చేసుకున్నారు. అంచేత అది మనిషి తన దీన్ని బట్టి ఉంటుంది. ఇది పూజ అనే విషయాల్లో నా వరకు నాకున్న అవగాహన ఏంటంటే, మనం మాస్టరీ సాధించిన వాళ్ళు గురుగారు మాట్లాడారని మీరు వెళ్ళిపోయి గుళ్ళోకి వెళ్ళిపోయి పూజ వద్దు అంటే
మనం ఆ ఫ్రీక్వెన్సీ నుంచి మిస్ అయిపోతాం కదా. మీరు ఆ విషయం పెద్దగా మాట్లాడక్కర్లేదు, ధ్యానం నేర్పడమే మనం చేయాలి. మనం ధ్యానం బాగుందనుకున్నాం, ధ్యానం చేస్తాం. పూజ బాగుందనుకుంటే చేసుకుంటాడు, తర్వాత ఆయన తెలుసుకోవచ్చు. ధ్యానం నేర్పడానికి మనం ఉన్నాం, పూజ వద్దని చెప్పడానికి మనం లేము. పూజ తప్పు కాదు. థ్యాంక్ యూ సార్. సో నేను కూడా రీసెంట్గా అసలు ఈ సనాతన ధర్మం ఏంటి, వేదాలు ఏంటి, ఉపనిషత్తులు అని ఎప్పటి నుంచో వింటున్నాను. అసలు ఏంటి వీడి గొడవ అని చిన్న రీసెర్చ్ చేస్తున్నాను ఒక 6 months నుంచి. నాకు తెలిసిన విషయం ఏంటంటే వేదాల్లో ఎక్కడ విగ్రహారాధన లేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వేదాల్లో ఎక్కడ విగ్రహారాధన అన్నది లేనే లేదు. మరి విగ్రహారాధన ఎప్పుడు మరి మన సమాజంలోకి వచ్చిందంటే ఈ బౌద్ధ మతం వచ్చాక ఆది శంకరాచార్యులు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడానికి ప్రయత్నించినప్పుడు మన ఇళ్లల్లోకి విగ్రహారాధన వచ్చింది. అంతకుముందు లేదు విగ్రహారాధన. సో ఫర్ ఏ కైండ్ విషయం మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్తున్నాను. ఏదంటే ఏదన్నారు ఎవరు? ఓకే కొత్తగా క్రియేట్ చేశారంటున్నారు. కొత్తగా క్రియేట్ చేసిందే కాదు, శ్రీరాముడు రావణ బ్రహ్మని సంహరించిన ఆ పాపం తొలగడం కోసం వశిష్ఠుల వారు 1,000,000 శివలింగాల్ని ప్రతిష్ఠించమంటారు. 1,000,000 శివలింగాల్ని ప్రతిష్ఠించారు బ్రహ్మహత్య పాతకం నీటిలో రాకుండా ఉండడం కోసం. విగ్రహారాధన ఆదిశంకరాచార్యులు వచ్చాక కొన్ని శక్తి క్షేత్రాలని ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ ఆ ఎనర్జీ సెంటర్స్ని తయారు చేశారు. అవన్నీ ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ గ్రిడ్స్ అయ్యి. దాని వెనకంతో సైన్స్ ఉంది. మీరు నిగూఢ రహస్యాలు అనే పుస్తకం చదవండి, ఓషో నిగూఢ రహస్యాలు. సార్ నేను ఇది చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇండియన్ ఫిలాసఫీ బుక్లో నుంచి చెప్పాను సార్. ఆయన రీసెర్చ్ చేసింది అనమాట, బాలగంగాధర్ తిలక్ గారు అండ్ వాళ్ళ రీసెర్చ్ నుంచి చెప్పాను అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంత మనం ముందుకొచ్చి మరి నాలెడ్జ్ షేర్ చేసుకున్న ఈ ముగ్గురు మాస్టర్స్కి గట్టిగా మరి మనం థ్యాంక్స్ చెప్దాం. సో ఈ సెషన్ని 3 పాయింట్లలో మనం ఆ ఎసెన్స్ తీసుకొని ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. ఓకే. సో మొట్టమొదటిది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేదానికి మనం ఒక పాయింట్కి వద్దాం. ఏంటంటే ఒక బస్సు, మనం ఒక టికెట్ తీసుకొని బస్సు ఎక్కడం వరకు మన చాయిస్ ఉంది, అవునా? బస్సు ఎక్కాక అక్కడ ఏం జరుగుతుంది అన్నది మన చాయిస్ లేదు. ఎసార్ను. సో కానీ బస్సు ఎక్కాల వద్దన్నది మన చాయిస్, మన రియాలిటీ అది, అవునా కదా? సో బస్సు ఎక్కడం అన్నది మనం ఎలా అయితే వాస్తవాన్ని మనం సృష్టించుకున్నామో దాని తర్వాత వచ్చే వాస్తవాలన్నీ మనం సృష్టించుకున్నట్టే కదా. సో అది మనం ఆ కంక్లూజన్కి రావచ్చు. రెండోది, ఎప్పుడూ కూడా మనం మధ్య మార్గాన్ని మనం ప్రయత్నించాలి. అంటే ఇటు ప్రాపంచిక జీవితం సంసారం అయినా ఉండొచ్చు, లేదా మనం ఎవరనే ప్రశ్నకి సమాధానం తెలుసుకునేది అయిండొచ్చు. ఈ రెండింటినీ సమానంగా మన జీవితంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మనం. సో మూడోది, స్వధర్మం. మీకు ఏదైతే ఇష్టమో, మీ మనస్సు, మీ హృదయం ఏదైతే చెప్తుందో, ఏం చేయమంటుందో అది చేయడమే మన స్వధర్మం. అది కాకుండా మీరు ఏం చేసినా సరే ఎట్లాంటి లాభం లేదు. సో ఈ 3 పాయింట్లతో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ, ఇంతసేపు ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు. భూపతిరాజు గారి చేత అభిమానుల కోరిక మేరకు భూపతిరాజు గారి పాటతో దీన్ని మనం ముగించుకుందాం. భూపతి అన్న. వెంకట్ గారు దీనికి ఆర్గనైజ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, ఎందుకంటే ప్రశ్నల ద్వారా నాకు కూడా కొన్ని ఆలోచనలని వచ్చినాయి. మరి థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే నేను వెంకట్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటా. నాది ఒకటి సినిమా తీసాడు, చిన్న ఆ సినిమా నేను చూసి నేనే ఆశ్చర్యపోయినది, అలా తీసింది. కాబట్టి అన్న థ్యాంక్ యూ. ఓకే, మరి పత్రి సారు ఇచ్చినటువంటి అద్భుతమైన పాట ధ్యానం చేద్దాం. ఆ పాటని నా జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఇప్పుడు ఆ పాట నా జీవితానికి మొత్తం మార్గం అదే, ఎందుకంటే నేను పాటతోటి మమేకమైన కళాకారుని కాబట్టి. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా, అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలార, పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట, పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట పున్నమి ధ్యానమంట. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలారా.
బడికాడా ధ్యానమంట గుడికాడా ధ్యానమంట బడికాడా ధ్యానమంట గుడికాడా ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలారా ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడులోన ధ్యానమంట ధ్యానము చేద్దామురో అన్నలార్ శ్వాసను వడుదామురో అన్నలారా కండ్లు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కండ్లు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కండ్లు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చెంత ఉండాలిరో అన్నలా చింతలన్నీ మానాలిరో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలారా ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలిరో అన్నలార్ ఆత్మసిద్ధి కలగాలిరో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలారా విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట ధ్యానము చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని పెంచాలిరో అన్నలా శక్తిని పంచాలిరో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలా దేహమే బట్టంట ఆత్మయే మనమంట దేహమే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారు అన్నలార్ మనదే ఆనందమంటారు అన్నలార్ ధ్యానము చేద్దామురో అన్నలార్ శ్వాసను వడుదామురో అన్నలారా ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలిరో అన్నలార్ ఆత్మసిద్ధి గలగాలిరో అన్నలారా మూడు పూటలు తింటే రోగి 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 అంట మూడు పూటలు తింటే రోగి 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 అంట రెండు పూటలు తింటే భోగి 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 అంట ఒక పూట తింటే నూరో అన్నలార్ యోగిరాజు అవుతాడంటారు అన్నలారా బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలారా ఇది పత్రిజీ అందించిన పాట అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క అనుభవాలని జ్ఞానాన్ని మాకు పంచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.